ಪರಿಶುದ್ಧನ ಒಳ್ಳೆಯ ದೇವರೇ ಅಪ್ಪ, ಈ ಸಂಜೆ ಸಮಯಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅಪ್ಪ, ಈ 8 ತಿಂಗಳ ಕಾಲ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ನೆಕ್ಕಬೇಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ ಕರ್ತನೆ. ಈ 9ನೇ ತಿಂಗಳಿನ ಅಪ್ಪ, ಈ 3ನೇ ಭಾನುವಾರವನ್ನು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ 2ನೇ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವಂತೆ ಅಪ್ಪ ಮಾಡಿದ ಕೃಪಸ್ತಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ನೀನು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವನು ಸ್ವಾಮಿ, ಮಾನವನು ಎಷ್ಟರವನು ನಾನು ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿಸಿದ ಸ್ವಾಮಿ. ಸರ್ವಾಧಿಕಾರಿಯಾದ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಪ್ಪ ಕರ್ತನೆ. ಆಕಾಶ ಭೂಮಿಯು ಅಪ್ಪ ನಿಲುಗುವಂಥ ದೊಡ್ಡ ದೇವನು ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳಿಗಿಂತ ನಿನ್ನ ಆಲೋಚನೆ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ನಮ್ಮ ಚಿತ್ತಾನುಸಾರ ನಡೆದಾಗಲೂ ನಮ್ಮನ್ನು ಶ್ರಮಿಸಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಚಿತ್ತದಂತೆಯೇ ನಡೆಸಿಕೊಂಡು ಬಂದಿರೋ ಕೃಪೆಗಳಿಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಅಪ್ಪ, ಈ ಆರಾಧನಾ ಪ್ರಾರಂಭದಿಂದ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಿನ್ನ ಒಂದು ಆಳ್ವಿಕೆ ಇರಲಿ ಸ್ವಾಮಿ. ಪವಿತ್ರಾತ್ಮನೇ ಅಪ್ಪ ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಆವರಿಸು ಸ್ವಾಮಿ. ಪ್ರಾರಂಭದಿಂದ ಅಂತ್ಯವರೆಗೂ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ನಡೆಸಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಅಪ್ಪ ಜನರು ಬರುವಂಥವರು ಇರುವಂಥವರು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ವಾಕ್ಯವು ಮಾತಾಡಲಿ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯವು ಅದು ಬರಿದ ಹಾಗೆ ಹೋಗದೆ ಹಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲೂ ಅದನ್ನು ಅಪ್ಪ ಅನುಕರಿಸಿ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ. ಸಹಾಲವನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಹಸ್ತಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ. కృపతోని నన్ను కాయుచున్న నా దేవుడవు, ఎత్తైన కొండపైకి ఎక్కించుచున్న నా దేవుడే.
Adonai, 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 Elohim, Adonai, 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 Elohim. Hallelujah, 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 Hallelujah. నీవు చేసిన మేలులలో దేనిని మరువను దేవా, నీవు చేసిన మేలులలో దేనిని మరువను దేవా. నీవే దయాళుడా యేసు, నీవే దయాళుడా, నీవే దయాళుడా యేసు, నీవే దయాళుడా. అడోనాయ్, 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 ఎలోహిం, అడోనాయ్, 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 అడోనాయ్. దీపంగా ఒకసారి మొదటి నుంచి అందరు సేరి పాడదాం. నా కర్రలు తట్టుతా, అందరూ మన చేతులన్నీ తట్టి పాడదాం. సర్వశక్తి గల దేవా, అంతటంతా ఉన్నవాడా, సర్వశక్తి గల దేవా, అంతటా ఉన్నవాడా. అడోనాయ్, 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 ఎలోహిం, అడోనాయ్, 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 ఎలోహిం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఎడతెగని కృపతోని నన్ను కాయుచున్న నా దేవుడవు. ఎత్తైనా కొండపైకి ఎక్కించుచున్న నా తండ్రి నీవే. ఎడతగని కృపతోని నన్ను కాయుచున్న నా దేవుడవు. ఎత్తైనా కొండపైకి ఎక్కించుచున్న నా తండ్రి నీవే. నీ అరచేతిలో నన్ను చుట్టుకుంటివే, ఎలా మరువగలనెసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించకుండా నే ఉండగలనా యేసయ్యా. అడోనాయ్ 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 ఎల్లోహిం. అడోనాయ్ 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 ఎల్లోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేలులలో దేనిని మరువను దేవా. నీవు చేసిన మేలులలో దేనిని మరువను దేవా. నీవే దయాళుడా యేసు, నీవే దయాళుడా. నీవే దయాళుడా యేసు, నీవే దయాళుడా. అడోనాయ్ 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 ఎల్లోహిం. అడోనాయ్ 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 ఎల్లోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. గాఢంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయములకు భయపడెను. యేసు హస్తము తోడై ఉండగా. గాఢంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయములకు భయపడెను. యేసు హస్తము తోడై ఉండగా. నీ అరచేతిలో నన్ను చుట్టుకొంటివే, ఎలా మరువగలనెసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించకుండా నే ఉండగలనా యేసయ్యా. అడోనాయ్ 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 ఎల్లోహిం. అడోనాయ్ 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 ఎల్లోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తి గల దేవా, అంతటా ఉన్నవాడా. సర్వశక్తి గల దేవా, అంతటా ఉన్నవాడా. అడోనాయ్ 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 ఎల్లోహిం. అడోనాయ్ 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 ఎల్లోహిం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్.
స్థితిలో అతను నమ్మను కైబిಡದ ಆತನು ಆಮೆನ್. ఏ స్థితిలో వాడు నమ్మను చేయి విడవడు. ಆತನೇ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬರುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. ఆతనే నమ్మను నడిపించేవాడు. ఈ సమయంలో కూడా నన్ను చూచువాడు, నన్ను ఈ సమయంలో నన్ను చూచేవాడు ఎంಬ ಪಾಠವನ್ನು ಮಾಡನ್ನು ಮಾಡಿ ಕರ್ತನನ್ನು ಬೆಳೆಸು. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండగా లేచుండగా, కూర్చుండగా లేచుండగా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలపులు తప్పలేవు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పలేవు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకునను అయ్యా నీ ఎరిగి ఉన్నావు, నేను నడచినను పడుకునను అయ్యా నీ ఎరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, విండవైను ఎండగాని కన్నులకు మరువైనయ్యా, పిండమన ఎండగాని కన్నులకు మరుగైనేనుండలేనయ్యా, విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం
యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం పాడదామా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుటా లేచి ఉండుటా కూర్చుండుటా లేచి ఉండుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండములైనగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుటా నిలేచి ఉండుటా కూర్చుండుటా నిలేచి ఉండుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯಾ ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಗರ್ಭದಲ್ಲಿ ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿರುವಾಗಲೇ ನಮ್ಮನ್ನು ಕಂಡಾತನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ నా ప్రేమైన యేసు నా ప్రేమలోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమైన యేసు నా
ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రక్షించుటలో రాజా, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రక్షించుటలో రాజా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ ఒక్క వచనం ధ్యానింతును రాజా. రాత్రియు పగలునయ్యా నీ ఒక్క వచనం ధ్యానింతును రాజా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. ఆయన నామం మా అందరి జీవితంలో ప్రాణమైన మా ప్రాణమైన యేసుక్రీస్తు చేతిలో మా ఆత్మ ప్రాణ శరీరం సమర్పికుందామా? చెప్దామా? దేవునే మీకే సమర్పికుందాం తండ్రి, మీకే సమర్పికుందాం తండ్రి, నేను సమర్పించుకున్నాను తండ్రి. నా ఆత్మ, నా ప్రాణం, నా శరీరంతో వచ్చిన అని స్తుతి ఘన మహిమ ఏక దేవుడా మీకు మాత్రమే ఆరాధన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి.
ఒక పెద్ద చప్పటలు కొట్టి దేవునికి మహిమ సమర్పికుందామా. దేవుని మహిమ గల ఆ తండ్రి, ఆరాధనకి పాత్రుడు, గొప్ప దేవుడు మా దేవుడు. అతనికి మాత్రమే ఈ స్తుతి, ఘన, మహిమ అన్నీ దేవునికి మాత్రమే. ఎందుకంటే అతను గొప్ప దేవుడు, మా అందరిని సృష్టించిన దేవుడు. అతనైనా ఇంకొక దేవుడు అంటే ఈక్వల్గా ఇంకొక ఎవ్వరూ లేదు. అంత పెద్ద దేవుడు మా దేవుడు. ఆయనకి చప్పటలు కొట్టి మహిమ సమర్పికుందామా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఇప్పుడు కాணிకలు సమర్పికున్న సమయము. మా మధ్యలో ఉన్న గ్రేస్ వచ్చి ఒక పాట పాడినప్పుడు మేము అందరూ దేవునికి కాணிకలు సమర్పుకుందాం. ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. మంచి సాంగ్ ఇలా చప్పటలు కొట్టి ఈ వారంలో బ్యాప్టిజం డే, పుట్టినరోజు, వివాహ దినము ఉంటే ఉన్న చోటు నిలబడుతుంది. ఎవరు లేదంటే కూడా పర్వాలేదు, అందరూ నిలబడదమ్మా. ఒక్క ప్రార్థన అంశం కోసం ప్రార్థన చేసి తర్వాత ముందుకు వెళ్ళాం. ఒకే ఒక ప్రార్థన అంశం. ఈ దేశం మా సమస్యలంటే మా ఏదైనా సమస్యలు, ఏదైనా ప్రాబ్లం, ఏమైనా స్ట్రగల్స్ ఉంటే కూడా ఎవరి దగ్గర ఉంటే ఆ కంట్రోల్ చేసేకంటే మా దేవుడి దగ్గర ఉంది ఒక్కటి. ఇంకొకటి ఏమంటే ప్రార్థన చేసే వాళ్ళ చేతిలో ఉంది. మా అందరూ ప్రార్థన చేస్తే ప్రార్థన విన్న దేవుడు ప్రార్థన వింటారు కదా, ప్రార్థన విని అది ఆన్సర్ ఇస్తారు కదా. ఆన్సర్ ఇస్తారా? మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఆన్సర్ ఇస్తారు కదా. ఓకే, ఆన్సర్ ఇస్తారంటే అందరూ చేతులు ఇచ్చు దేవుని దగ్గర చెప్తామా. ఈ రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకి కొత్త కొత్త కుటుంబాలు రావచ్చు కదా, బరువు రావాలి. అందుకోసం ప్రార్థన చేద్దామా. మధ్య ఉన్న జాన్ సిస్టర్ ముందు వచ్చి ఈ ప్రార్థన చేయాలి. ఇంకొకటి ప్రార్థన ఈ ఆరాధనకి వచ్చిన ఒక్కొక్కరి జీవితంలో దేవుని అద్భుతం చేయాలి, స్పర్శించాలి. ఇంకొక ప్రార్థన కోసం జాన్ సిస్టర్ ముందు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అందరూ చేతులు చూపి దేవుని దగ్గర అడుగుదామా, దేవుని ఒక అద్భుతం చేయండి. ఈ రెండవ ఆరాధన, ఈ తెలుగు ఆరాధనకి కొత్త కొత్త ఫ్యామిలీస్ రావాలి. దేవుని వ్యక్తిగత స్పర్శించండి అబ్బా, మీరు ఒక అద్భుతం చేయండి. వ్యక్తిగత వచ్చిన ఒక్కొక్కరు లైఫ్ లో ఒక అద్భుతం జరగాలనుకొని సిస్టర్ ప్రార్థన చేస్తుంటే అందరూ దేవునికి సమర్పిస్తారు. స్తోత్రం చెప్తామా, స్తోత్రం చెప్తాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసు రాజా, నీ ఘనమైన నామమునకు వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం. నిత్యము నిరంతరం
నేను ఎరుగని స్థితిలో ఇంకా ప్రభా తండ్రి నాయన అన్యజనులుగానే ఉంటున్నారు. మీ రక్షణ ఆనందము వారి రుచి చూడలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అయా అట్టి ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అయా తండ్రి నీవే నిజమైన దేవుడు అని ప్రభా ప్రతి ఒక్కరు గుర్తెరిగి ప్రభా నీ మహిమను వారు గుర్తెరిగి నీ రక్షణ ఆనందం అనుభవించలాగున తండ్రి అనేక మంది ప్రభా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే వారిగా ఉండడానికి నీ కృప చూపండి ప్రభా. అయా నీ సువార్త ఇంకా ఇంకా తండ్రి నాయన అనేక బిడ్డలకు వ్యాపించేలాగున ప్రభా నీ గొప్పతనం తెలుసుకుని నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని మరి గ్రహించి ప్రభా నీ సన్నిధికి రావడానికి నీ కృప చూపండి నాయన. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీ గొప్ప కార్యములు జరిగించండి నాయన. అవును దేవా, విశ్వాసముతో ప్రార్థించితే తండ్రి మీరు మాకు సమస్తమును తండ్రి అనుగ్రహించే దేవుడు తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. అవును యేసయ్యా, ఎన్నోసార్లు మేము నిరాశలో కృంగిపోయిన సమయాలలో మాకు ధైర్యమును దయచేసి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి, మా వెన్నంటి ఉండి ఆదరిస్తున్న తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో ప్రభా మీ యొక్క ఆశీర్వాదములతో నింపి నేను వారు సంతోషించే కృప శుభవచనములు ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసయ్య అతి ఉన్నత నామములో అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఇచ్చిన ఒక కాணிక కోసం, వాక్యం కోసం మమ్మల్ని విమలా సిస్టర్ గారు ముందు వచ్చి ప్రార్థన చేసింది. మేము అందరూ గుండెలు మూసి ఇచ్చిన కాணிకల కోసం దేవుడు మాకు బలం ఇచ్చినారు, దేవుని ఆరోగ్యం ఇచ్చినారు, దేవుడు మాకు ఇచ్చినారు. మేము దేవుని రాజ్యం కోసం ఇచ్చినాం. ఇది ఆశీర్వాదం చేయాలని కొన్ని సిస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు అందరూ కండలు మూసి స్తోత్రం చెప్తామా, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగా యేసుక్రీస్తుకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మా తెలుగారాధనలో ప్రభా నీ బలమైన ఆత్మతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు స్తోత్రము దేవా. ఇప్పుడు వరకు నాయన పాటల ద్వారా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే వందనములు తండ్రి. ఇంకనూ ప్రభా నీవు నాయన జరగవలసిన నాయన వాక్యం అంతట్లో కూడా నాయన నీ బలమైన ఆత్మతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా ఎవరికి ఏ అవసరతలు వచ్చినారో ప్రభా, ఏ అక్కర్లో వచ్చినారో ప్రభా, వారి అక్కర్ల విషయంలో నీ అవసరతల విషయంలో సమస్త విషయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా వారి మనసులకు ప్రభా నాయన మీరే సమాధానంతో నింపమని అడుగుచున్నాము తండ్రి. ఇందులో ప్రభా ఇంకో నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా పిలిపి ఉండగా ప్రభా అయ్యా తండ్రి వారికి ఉన్నదాన్ని ఇచ్చి ఉండగా ప్రభా వారిని ప్రభా 30 గాను 60 గాను 100 గాను ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా నీపైన ఆశపడ్డ ప్రాణము తృప్తిపరచగల దేవుడు తండ్రి. సహాయం చేసి ప్రభా ప్రతి ఒక్కరిని నీ దేవులతో నింపమని చిన్న ప్రార్థన సంధి చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವರು. ಗಾಡ್ ಇಸ್ ಗುಡ್. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಗಾಡ್ ಇಸ್ ಗುಡ್. ಆಮೇಲೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವ, ಓಕೆ, ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ, ಓಕೆ. ಆಮೇಲೆ ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಆಮೇಲೆ యూస్ చేద్దాం. మళ్ళీ ఇద్దరిద్దరుగా 2 మెంబర్స్ కలిసి మేము ప్రార్థన చేస్తాం. కలిసి ప్రార్థన చేస్తామా? లేచి కొత్తగా ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రార్థనాంశం ఏమనుకొని అడిగి మరి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయడం, మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ಫ್ಯಾಮಿಲಿ ఉంటే అక్కడ ఉండకూడదు. ಫ್ಯಾಮಿಲಿ ಆಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಇರಬೇಡಿ. ಇನ್ನೊಬ್ಬರು ವಸ್ತುಪ್ರ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗಿ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి ప్రార్థనాంశం ఏదైనా ఉందనుకొని అడిగి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదేదో ప్రాబ్లమ్స్లో స్ట్రగల్స్తో వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళ ప్రార్థన ఏమనుకొని అడిగి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలో ఒక జయం తప్పకుండా చిక్కుతుంది, వస్తుంది. ప్రార్థన విన్న దేవుడు ಪ್ರಾರ್ಥನೆ ವಿನಿ ಅದ್ಭುತ చేస్తారు. ಪ್ರಾರ್ಥನೆ చేయండి, ಅಡಿಗಂడి. ಫಸ್ಟ್ ಕೇಳಿ ಅವ್ರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನಾಂಶ ಏನು ಅಂತ ಕೇಳಿ ಆಮೇಲೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ వాళ్ళ దగ్గర అడగండి. ప్రార్థన ఏం కోసం చేయాలి, మీకు ఏం స్ట్రగల్స్ ఉంది ఇక్కడ అడగండి. అడిగి ప్రార్థన
చేద్దామా? ఇక్కడ అన్నగారు ఉన్నారు చూడ, అన్నగారి దగ్గర రండి. మర్సి ఇక్కడ వెళ్ళు, ఇలా కొత్త నుంచి సిస్టర్ రత్నం పంపి నువ్వు రాయినా వెళ్ళు 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 ఏం లేదు వెళ్ళు సిస్టర్ దగ్గర వెళ్ళు. నీవా ముగ్గురుంటే ముగ్గురు కలిసి చేయొచ్చు, చేయాలి కదా. ప్రార్థన చేయండి, ఏమనుకున్నా అడగండి, అడిగే ప్రార్థన చేయండి. తండ్రి మీకు స్తోత్రంలో తండ్రి ప్రార్థన వినవారు తండ్రి మీకు స్తోత్రంలో అద్భుతం చేయవారు తండ్రి మీకు స్తోత్రంలో స్తోత్రం. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳಿನ 15ನೇ ತಾರೀಕು ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಈ ಸೆಪ್ಟೆಂಬರ್ 15ನೇ రోజు ಕರ್ತನು ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. దేవుడు మమ్మల్ని ఇంతవరకు ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೇಲೆ ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಹಲವಾರು ಭಾರದೊಟ್ಟಿಗೆ ನೀವು ಬಂದಿರಬಹುದು. ఆయన వద్దకు మీరు అనేక భారముతో మీరు ತಿರುಗಿ ಹೋಗುವಾಗ ಭಾರದಿಂದ ನೀವು ಹೋಗುವುದಿಲ್ಲ. అయితే వెళ్ళేటప్పుడు ಆ భారముతో మీరు వెళ్ళలేదు. ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಹೊತ್ತುಕೊಂಡವರಾಗಿ ಬಂದಿರಬಹುದು. అయితే ఒక సమస్యలను మోసుకొని వచ్చి ತಿರುಗಿ ಹೋಗುವಾಗ ಅದೇ ಸಮಸ್ಯೆಯೊಟ್ಟಿಗೆ ನೀವು ಹೋಗುವುದಿಲ್ಲ. అయితే వెళ్ళేటప్పుడు ಆ ಸಮಸ್ಯೆಗೆ మీరు ತಿರುಗಿ వెళ్ళలేదు. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ. ఎందుకంటే ఇది దేవుని యొక్క ಇದು ಪ್ರಸನ್ನತೆ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವ ಸ್ಥಳ. ఇది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే చోటు. ಆತನ ಹೆಸರನ್ನು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಳುವ ಯಾವುದೇ ಸ್ಥಳದಲ್ಲಿಯೂ ఆయన యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకునే ఏ ఒక చోటైనా కూడా ಇಳಿದು ಬಂದು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವಂತೆ వచ్చి మమ్మల్ని దీవించేవాడు. ಅದರಿಂದ ನೀವು ಹಾಗೆ ಹೋಗುವುದಿಲ್ಲ. అందువలన మీరు అలాగే వెళ్ళరు. ನಿಮ್ಮ ಜೀವನಗಳು ಬದಲಾಗ್ತದೆ. మీ జీవితాలు మార్పడతాయి. ನಿಮ್ಮ ಕುಟುಂಬದ ಸನ್ನಿವೇಶಗಳು ಬದಲಾಗ್ತವೆ. మీ కుటుంబంలో ఉండే ఒక సన్నివేశాలు కూడా ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು ನಡೆಯುತ್ತವೆ. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗ್ತದೆ. విడుదల జరుగుతుంది. ಅತಿಶಯಗಳನ್ನು ಕಾಣ್ತೀವಿ. అనేక ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದಂತ ಯಾರನ್ನು ಕೂಡ ಆತನು ಸುಮ್ಮನೆ ಬೇರೆದಾಗಿ ಕಲಿಸುವುದಿಲ್ಲ. ఆయన సముఖానికి వచ్చిన ఎవరిని కూడా వత్తిగా పంపించి ಆಮೆನ್. ಹalleluya ಹalleluya. ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೀವಿ. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು మేము ಪ್ರಾರ್ಥನೆ చేస్తాము. ಒಬ್ಬರನ್ನ ದೇವರು ಬಲಪಡಿಸ್ತಾರೆ. ಆಮೆನ್. ಹalleluya. ಒಬ್ಬೊಬ್ಬರಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡ್ತಾರೆ. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಕೂಡ ದೇವರು ಕೆಲಸಕ್ಕೆ ನಾವು ಅನ್ಕೊಳ್ತೀವಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ಇತರ ಹತ್ರ ನಾವು ಹಂಚಿಕೊಳ್ಳದಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಇರಬಹುದು. అయితే మేము అనుకుంటాము దేవుని సముఖానికి వచ్చి మరొకరితో మా సమస్యలను పంచుకున్న రకంగా ఉంటుందని. ఆದರೂ ದೇವರು ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ನೋಡುವಂತ. అయినా కూడా దేవుడు మా హృదయాన్ని చూసేవాడు. ಆಮೆನ್. ಹalleluya. ಮನುಷ್ಯರು ಮುಖವನ್ನು ನೋಡುತ್ತಾರೆ. ಮನುಷ್ಯನైతే ముఖాన్ని చూస్తారు. ದೇವರು ಹೃದಯವನ್ನು ನೋಡುತ್ತಾರೆ. దేవుడైతే హృదయాన్ని ಮನಸ್ಸನ್ನು ನೋಡುತ್ತಾರೆ. మా మనసును ನಮ್ಮ చూస్తారు. ಬಯಕೆಯನ್ನು ನೋಡುತ್ತಾರೆ. మా ఆశను చూస్తారు. ಆಮೆನ್. ಯಾವಾಗಲೂ ನಮ್ಮನ್ನು ತೃಪ್ತಿಗೊಳಿಸಿ ನಮ್ಮನ್ನು ಕಲಿಸುವ ದೇವರು. ఎల్లప్పుడూ మమ్మల్ని తృప్తిపరిచి
నుంచి మమ్మల్ని పంపించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಈ ಒಂದು ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳಿನ ಈ ಒಂದು 15ನೇ ತಾರೀಕು ಕೂಡ ಈ ಸೆಪ್ಟೆಂಬರ್ ನೆಲ 15వ తారీఖునందు ದೇವರು ನಮಗೆ ಈ ತಿಂಗಳಿಗೆ ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ దేవుడు మాకు ఈ నెలకు ఇచ్చిన వాగ్దానం దాని గురించి ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿದೆ. కార్యాలను ధ్యానించబోతున్నాం. ಅಮೇಶನ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಕ್ಕೆ ಸಿದ್ಧగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಆರ್ ಯು ರೆಡಿ? సిద్ధంగా ఉన్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಹಾಗಾದ್ರೆ ವಾಗ್ದಾನವನ್ನು ಹೇಳಿ ನೋಡೋಣ. అయితే వాగ్దానాన్ని చెప్పండి చూద్దాం. ವಾಟ್ ಇಸ್ ದ ಪ್ರಾಮಿಸ್? ఈ నెల ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటి చెప్పండి. తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పండి. ಗೊತ್ತಿಲ್ವಾ? తెలియదా? ಹಾ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಉಪದೇಶಿಸಿ ನಡೆಯತಕ್ಕಂಥ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. నీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన నిన్న- మార్గమును నీకు బోధిస్తాడు. ನಿನ್ನ ಕಟಾಕ್ಷಿಸಿ ನಿನಗೆ ಆಲೋಚನೆಯನ್ನ ಕೊಡುತ್ತಾನೆ. నీ పైన దృష్టి ఉంచి ಆಮೆನ್. నీకు ಇದು ఆలోచన ಈ ಒಂದು చూపెదను. ತಿಂಗಳಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ. ఈ నెలకు దేవుడు ఇచ్చిన ఒక ಈ ಒಂದು వాగ్దానం. ವಾಗ್ದಾನದಲ್ಲಿ ఈ ఒక ಈ వాగ్దానములో ವಾಗ್ದಾನ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ఈ వాగ్దానము ದೇವರ ಒಂದು ಗುಣವನ್ನ ಅಥವಾ ದೇವರ ಒಂದು ಹೆಸರನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవునికి ఉండే ఒక గుణాన్ని లేకపోతే ఒక నామానికి చూడబోతున్నాం. ಅದೇ ಅಡೋನಾಯ್. అదే అడోనాయ్. ಆಮೆನ್. ಏನದು? ఏంటది? ಅಡೋನಾಯ್. అడోనాయ్. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ದೇವರು ಒಬ್ಬರೇ. దేవుడు ఒక్కడే. ಅದರಿಂದ ಅಡೋನಾಯ್ ಒಬ್ಬರು, ಯೆಹೋವ ಈರೆ ಒಬ್ಬರು, ಯೆಹೋವ ಶಮ್ಮ ಒಬ್ಬರು, ಆ ತರ ಎಲ್ಲ ಡೋಂಟ್ ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. అడోనాయ్ ఒకరు, యెహోవా ఈరే, ఇలా కన్ఫ్యూజన్ కాకండి. దేవుడు ఒక్కడే. ಗಾಡ್ ಇಸ್ ಯುವರ್ ದೇವರು. ಆಮೆನ್. ದೇವರು దేవుడే. ಆಗ ಪರಿಶುದ್ಧ ಭಕ್ತರುಗಳು, ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದಾಗ దేవుని భక్తులు ఆయన క్రియను అనుభవించి ಅದಕ್ಕೆ ದೇವರಿಗಾಗಿ ಒಂದು ಹೆಸರನ್ನ ಇಟ್ಟರು. దాని మూలకంగా ఒక నామాన్ని దేవునికి ಹಾಗೆ పెట్టారు. ದೇವರು ಅದನ್ನ ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದರು. అదే రకంగా దేవుడు ಆಮೇಲೆ దాన్ని ದೇವರ ప్రకటిస్తున్నాడు. ನಾಮದ ಮಹತ್ವಗಳನ್ನ ನಾವು ಎಷ್ಟು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೋ దేవుని యొక్క నామము ఆ ఒక మహత్వాన్ని ఎంత మేము ಅಷ್ಟು తెలుసుకుంటామో ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇದು ಕ್ರಿಯೆ ನಡೆಸುತ್ತದೆ. అంత మంచిగా మా జీవితంలో ಆಮೆನ್. క్రియము ಯೇಸು ಸ್ವಾಮಿ జరుగుతుంది. ಹೇಳುತ್ತಾರೆ, యేసు ప్రభు చెప్తారు, ಸತ್ಯವನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ, సత్యాన్ని తెలుసుకోండి, ಸತ್ಯವು ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. సత్యము మిమ్మల్ని ಆಮೆನ್. విడుదల ನಾವು చేస్తుంది. ಅದನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುವಾಗ, మేము దాన్ని ಅದರ తెలుసుకుంటాము. ಬಗ್ಗೆ ನಾವು ಆಳವಾಗಿ ಕಲಿತುಕೊಳ್ಳುವಾಗ దాని వలన దాన్ని లోతుగా మేము ನಮ್ಮ నేర్చుకుంటాము. ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಭಾವ మా ಬರುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. జీవితంలో చాలా ప్రభావకరంగా ఉంటుంది. ಅದೋನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಏನರ್ಥ? అడోనాయ్ అంటే ఏంటంటే The master, ఆయన మాస్టర్, ruler, ఆయన నడిపించే ఆయన, God, ఆయన దేవుడు, ಅದಿಲ್ಲದೆ ಓನರ್. ఆయన యజమాని అయి ఉన్నాడు. ಆಮೆನ್. ಹಾಗಾದ್ರೆ ಏನರ್ಥ? అయితే దాని అర్థం ఏంటి? ಆ ಒಂದು ಅಡೋನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అడోనాయ్ అని ಆತನು చెప్పేటప్పుడు ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವಾತನು, ఆయన అన్ని కార్యములను నియంత్రణ ಸಕಲ ಕಾರ್ಯಕ್ಕೆ ಮೂಲನು, సకల కార్యములకు ఆయనే ಸಕಲ మూలమైన ಕಾರ್ಯಗಳ ಒಡೆಯನು, అన్ని కార్యములకు యజమాని ಸಕಲ అయి ఉన్నాడు. ಕಾರ್ಯಗಳಿಗೆ ಮಾಲೀಕನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అన్ని కార్యములో మాలికుడై ఉన్నాడు. ನಾವು ನೋಡುವಂತ ಸಕಲ ಸೃಷ್ಟಿಯು మేము చూసే సకల సృష్టి కూడా ದೇವರಿಗಾಗಿಯೂ ದೇವರಲ್ಲಿಯೂ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని కొరకై దేవునిలో ಆದರೆ సృష్టించబడి ఉంది. ಆತನ ಹೊರತು ಯಾವುದು ಬಂದಿಲ್ಲ. అయితే ఆయన వదిలి ఏ కార్యం కూడా రాలేదు. ಆತನು ಒಬ್ಬನೇ ఆయన ఒక్కడే ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೂ ಕರ್ತನು. సర్వ సృష్టికి కర్తుడై ఉన్నాడు. ಅದೇ ಅಡೋನ. ఆయనే అడోనాయ్. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಾಲೆಲೂಯಾ. ಅಡೋನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అడోనాయ్ అని చెప్పేటప్పుడు ಸಕಲ ಕಾರ್ಯಗಳ ಒಡೆಯನು ಅಥವಾ ಮಾಲೀಕನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. సకల కార్యములకు ఆ యజమాని అయి ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಯಜಮಾನ. అయితే ఇంకో మాట ಅಲ್ಲ, ಯಜಮಾನಿ ಅయి ఉన్నాడు. ನಾವು ಹೋದ 1ನೇ ತಾರೀಕಿಗೆ ನಾವು ಈ ಒಂದು ವಾಗ್ದಾನದ ಸಂದೇಶವನ್ನು ನೋಡುವಾಗ అయితే 1వ తారీఖు వాగ్దాన సందేశం చూసేదైతే ಆದಿಕಾಂಡ 15ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿದ್ದೀವಿ. ఆదికాండము 15 2వ వాక్యము చదివాము. ಅದರಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಬಳಿಗೆ ಮಾತಾಡಿದಂತ ಒಂದು ಘಟನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ అబ్రహాము దేవుని వద్ద మాట్లాడిన ఒక కార్యము రాయబడి ఉంది. ಅಬ್ರಹಾಮನು ಕರ್ತನಾದ ಯೆಹೋವನೇ ನನಗೆ ಏನು ಕೊಟ್ಟರೇನು ಏನು ನನಗೆ ಏನು ಕೊಟ್ಟರೇನು? ಕೊಟ್ರೇನು ನಾನು ಸಂತಾನವಿಲ್ಲದವನಾಗಿ ಹೋಗುವೆನಾದದರಿಂದ ಆಸ್ತಿಯೆಲ್ಲ ದಮಸ್ಕದ ಎಲಿಯೇಜರನ ಪಾಲಾಗುವುದಲ್ಲ ಅಂದನು. ಈಗ ಇಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, అబ్రహాము చెప్తున్నాడు, ಆತನು ಹೇಗೆ ದೇವರನ್ನ ಕರೆಯುತ್ತಾನೆ? ఆయన దేవుని ఎలా పిలుస్తున్నాడు?
పిలుస్తున్నాడు. ಅಡೋನ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಾರೆ. అడోనాయ్ అని పిలుస్తున్నాడు. ಅಡೋನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అడోనాయ్ అని చెప్పేది ಮಾಲೀಕ, యజమాని, ಆ ಸಕಲ ಕಾರ್ಯಗಳ ಒಡೆಯ, ఆ సకల కార్యములకు the Lord over everything, ఆ అన్నిటిపైన నియంత్రణ the ఇచ్చేవాడు, master of everything. అన్నిటిపైన మాస్టర్ ಈಗ ಆತನು ಕರೆಯುವಾಗ ఆయన పిలిచేటప్పుడు ಈಗ ಇದನ್ನ ಹೀಗೆ ನೋಡಿ, ಒಡೆಯನೇ. యజమాని ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬಂದಿದೆ, ఆంగ్ల భాషలో చాలా ಆದ್ರೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಹೇಗಿದೆ? ಪ್ರಭು ಸಾಕು, ಪ್ರಭುವಿನ ಯೆಹೋವನು. ಓಕೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಿದೆ? ಯೆಹೋವ ಕರ್ತನಾದ ಯೆಹೋವನು. ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಹೇಗಿದೆ? ಓ ಸಾವರಿಜಿನ್ ಲಾರ್ಡ್. ಸಾವರಿಜಿನ್ ಅಂದ್ರೆ ಏನು? అని ఆంగ్ల భాషలో ఉంది. ಸಾವರಿಜಿನ್ ಅಂದ್ರೆ ಏನು? సావరిజన్ అంటే ಸಕಲವನ್ನ ಆಳುವಾತನು. సకల కార్యములు ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತೊಟ್ಟಿಗೆ ಇಟ್ಟಿರುವಾತ. ఆయన నియంత్రణలో పెట్టుకుని ಆ ಒಂದು ಸಾವರಿಜಿನ್ಗೆ ಅಡೋನ ಎಂಬುದಾಗಿ ఆ ಹೇಳಲಾಗಿದೆ. సావరిజన్ దానికే అడోనాయ్ అని ಹಾಗಾದ್ರೆ ಅಬ್ರಹಾಮನ చెప్పబడుతుంది. ಒಂದು ಸಂಚಲ ಏನು? అయితే అబ్రహాముకు ದೇವರು ಜಯವನ್ನು ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు జయాన్ని ಈಗ ఇచ్చేస్తున్నాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ದೇವರು ವಾಗ್ದಾನವನ್ನು ಹೊಂದಿ 10 ವರ್ಷ ಆಗಿದೆ. అయితే దేవుని నుండి వాగ్దానం పొందుకుని 10 ఏళ్ళు అయిపోయింది. 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರು ಆತನನ್ನ ಕರೆಯುತ್ತಾರೆ. దేవుడు 18వ అధ్యాయంలో ఆయన అబ్రహామును పిలుస్తున్నాడు. 1, 2, 3 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಆತನ ಸಂಗಡ ಒಡನಾಡುತ್ತಾರೆ. 1, 2, 3 వాక్యములో ఆయన తోడు ఉన్నాడు. ದೇವರು ಆತನನ್ನ ಹೊರಗಡೆ ಕರೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ. దేవుడు ఆయన బయటకు పిలుచుకుని ಈಗ ಆತನು ಹೊರಗಡೆ ದೇವರು ಹೇಳಿದಾಗೆ ಬರ್ತಾನೆ. దేవుడు చెప్పిన రకంగానే బయటకు ದೇವರು వస్తున్నాడు. ಆತನಿಗೆ ಹೇಳಿದಂತ ಕಾರ್ಯ ವಾಗ್ದಾನ. దేవుడు ఆయనకి చెప్పిన కార్యం ఏంటంటే వాగ్దానము. ಅದು ದೇವರು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಹೇಳಿದ್ದು. అది దేవుడు నెరవేర్చడానికి చెప్పిన ದೇವರು వాగ్దానం. ಆತನಿಗೆ ಕಟ್ಟಳೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಕಮಾಂಡ್. దేవుడు ఆయనకి ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ మేము ಈ సత్యవేద 2 ಕಾರ್ಯಗಳು ಒಟ್ಟಿಗೆ ಬರುವುದನ್ನು ನಾವು ఈ ನೋಡಬಹುದು. 2 కార్యములు ఒకే చోటన వచ్చి మేము చూస్తాం. ಆಜ್ಞೆ, ಕಮಾಂಡ್. ఒకటి ఆజ్ఞ, ಇನ್ನೊಂದು ಪ್ರಾಮಿಸ್, ವಾಗ್ದಾನ. రెండవది వాగ్దానం. ಆಮೇಲೆ ಏನು ಹೇಳಿ ನೋಡೋಣ? ఏంటి చెప్పండి? ಪ್ರಾಮಿಸ್. వాగ్దానం. ಕಮಾಂಡ್ ಅಂದ್ರೆ ಏನು? ఆజ్ఞ అంటే ఏంటి? ಕಮಾಂಡ್ ಕೊಡ್ತಾರಲ್ಲ, అయితే ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞ. ಏನು ಕಮಾಂಡ್ ಅಂದ್ರೆ ಏನು? ఆజ్ఞ అంటే ఏంటి? ಆಜ್ಞೆ. ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂತು, ಆಜ್ಞೆ. ಓಕೆ, ಯು ಶುಡ್ ಫಾಲೋ. మేము దాన్ని నెరవేర్చాలి, ఖచ్చితంగా నెరవేర్చాలి. ಪ್ರಾಮಿಸ್ ಅಂದ್ರೆ ಏನು? వాగ్దానం అంటే ఏంటి? ಅದನ್ನು ನೆರವೇರಿಸ್ತಾರೆ. ఆయన దాన్ని ಒಬ್ಬ నెరవేరుస్తాడు. ದೇವ ಮನುಷ್ಯರಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ఒక దేవ దాసుడు ఇలా ನಾವು ಆಜ್ಞೆಗಳನ್ನ ಕೈ ಹಿಡಿಯದೆ ದೇವರ ವಾಗ್ದಾನಗಳನ್ನು ಎದುರು ನೋಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మేము ఆయన ఆజ్ఞలను కైగొట్టకుండా ఆయన వాగ్దానం ఎదురు చూడడము కాదు. ಹಾಗಾದ್ರೆ ಇನ್ನೊಂದು ಪದದಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ, అయితే ఇంకో మాటలో ದೇವರು ಏನ್ ಹೇಳಿದ್ರು ನಾನು ಕೇಳುವುದಿಲ್ಲ, దేవుడు ఏం చెప్పినా కూడా ಆದ್ರೆ ಆತನ ವಾಗ್ದಾನ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಬೇಕು. అయితే ఆయన ఒక వాగ్దానం నా జీవితంలో ನಡೆಯೋದಿಲ್ಲ. అయితే అది ಆ జరగదు. ಬೇರೆ ಬೇಯೋದೇ ಇಲ್ಲ. ఆ పప్పు అది ఉడకదు. Hallelujah. Hallelujah. ನಾವು ಆಜ್ಞೆಗಳನ್ನ ನೆರವೇರಿಸಲೇಬೇಕು. మేము ఆజ్ఞలను నెరవేర్చాలి. ದೇವರು ವಾಗ್ದಾನಗಳನ್ನ ನೆರವೇರಿಸ್ತಾರೆ. అప్పుడు దేవుడు ఆ వాగ్దానం ಈಗ ಅಬ್ರಹಾಮನನ್ನ ದೇವರು ವಾಗ್ದಾನದಲ್ಲಿ 2 ಕಾರ್ಯ ಹೇಳ್ತಾರೆ, ಅದನ್ನು ಗಮನಿಸಿ. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానంలో 2 ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, 12 వాక్యములు ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ఏం చెప్తున్నారు? ಅಬ್ರಹಾಮನಿಗೆ ನೀನು నీవు ಓದಿ వచ్చి వెళ్ళము. ಓಕೆ, ಸಾಕು. ಆ 1ನೇ ವಾಕ್ಯ, ನೀನು ಸ್ವಂತ ದೇಶವನ್ನು, ಬಂಧು ಬಳಗವನ್ನು, ತಂದೆಯ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು. ದಟ್ಸ್ ಎ ಪ್ರಾಮಿಸ್. అది ವಾಗ್ದಾನನ? అది వాగ్దానమా? ಏನದು? ఏంటది? ವಾಗ್ದಾನ. ಇಟ್ಸ್ ಎ ಪ್ರಾಮಿಸ್ ಆರ್ ಕಮಾಂಡ್? అది వాగ్దానమా లేకపోతే ఆజ్ఞ? ఆజ్ఞ. ಓಕೆ, ವೆರಿ ಗುಡ್. ನಿಮ್ಗೆ 100 ಮಾರ್ಕ್. ದಟ್ಸ್ ಎ ಕಮಾಂಡ್. ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ನೀನು ಬಿಟ್ಟು ಹೋಗು. ಈಗ ಅದು ಮಾಡುವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ದೇವರು 2ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, అయితే వాగ్దానము 2వ వాక్యంలో ಏನ್ చెప్తున్నారు. ಹೇಳ್ತಾರೆ? ಓಕೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ದೊಡ್ಡ ಓಕೆ ಆಶೀರ್ವದಿಸಿ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಓಕೆ, ಅದೇ ಬಿಟ್ಬಿಡಿ. ಹಾಗೆ 3ನೇ ವಾಕ್ಯ ಓದಿ, 4ನೇ ವಾಕ್ಯ ಓದಿ, ಇದೆಲ್ಲ ಪ್ರಾಮಿಸ್. ಈಗ ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಒಂದು ಆಜ್ಞೆ ಇಡ್ತಾ ಇದ್ದ. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ನೀನು ಈ ದೇಶವನ್ನ, ನಿನ್ನ ತಂದೆಯ ಮನೆಯನ್ನ, ನಿನ್ನ ವಿದೇಶವನ್ನ ಬಿಟ್ಟು ಹೊರಟು ನಾನು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ಹೋಗು. దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రులను వదిలి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు. ಫಾಲೋ ಕಮಾಂಡ್. ಆತನು ಆ ಒಂದು ಆಜ್ಞೆಯನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಹೊರಗಡೆ ಬಂದ. అయితే అబ్రహాము ఆజ్ఞలకు దాన్ని విధేయుడై దాన్ని వదిలి వస్తున్నాడు.
ಅಬ್ರಹಾಂ ಬಂದ್ರ? అబ్రహాము వచ్చాడా? ಬಂದ್ರ? ಅಬ್ರಹಾಂ ಓಕೆ, ಇದರಲ್ಲಿ ಡೌಟ್ ಇಲ್ಲ, ಅವ್ರು ಅಬ್ರಹಾಮನ ಬಂದ್ರು. అయితే ఏ ఒక్క సందేహం లేదు, అబ్రహాము ಈಗ వచ్చాడు. 15ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ 15వ అధ్యాయంలో 10 వచ్చేది ವರ್ಷ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು. 10 ఏళ్ళు గడిచిపోయాయి. 10 years. 10 ఏళ్ళు. ಈಗ ವಾಗ್ದಾನ ಏನಾಗಿಲ್ಲ, ఇప్పుడు వాగ్దానం ఏమైంది? ನೆರವೇರಿಲ್ಲ. ఇంకా నెరవేర్చబడలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೇಗಿರುತ್ತದೆ ನಮಗೆ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮಗೆ ಸಮಾಧಾನವಾಗ್ಬಿಡುತ್ತದೆ. ఒక నెలలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరకపోతే సమాధానం ಅಯ್ಯೋ ఉండదు. ದೇವರೇ ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳಿದ್ದೀರಾ? అయ్యో దేవుడా నిజంగా చెప్పారా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿಜವಾಗ್ಲೂ ದೇವರೇ ಮಾತಾಡಿದ್ರಾ? నిజంగా దేవుడే మాట్లాడారా? ಹಲವಾರು ಸಂದೇಹಗಳು ಬರ್ತದೆ. అనేక సందేహాలు 10 ವರ್ಷ ಕಾಪಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಅಬ್ರಹಾಮ. అయితే 10 ఏళ్ళ అబ్రహాము ಈಗ ದೇವರು ಆತನ ಸಂಗಡ ಒಡನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఆయనతో ದೇವರು మాట్లాడుతున్నాడు. ಆತನನ್ನು ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన్ని కాపాడుతున్నాడు. ಹೇಳಿದ ಹಾಗೆ ವಾಗ್ದಾನವನ್ನ ನೆರವೇರಿಸ್ಬಿಟ್ರು. ಏನ್ ಕೊಟ್ಬಿಟ್ರು ಅವನಿಗೆ? ఆయన చెప్పిన రకంగా వాగ్దానాలు కూడా ಧನ ಐಶ್ವರ್ಯ ಕೊಟ್ಬಿಟ್ರು. ಧನ ಐಶ್ವರ್ಯ ಕೊಟ್ಬಿಟ್ರು. ధన ఐశ్వర్యాలు ఆయనకి జరిగాయి. ಪ್ಲಂಟಿ, ಆತನ ಒಂದು ಐಶ್ವರ್ಯ ಪ್ಲಂಟಿ ಆಗಿದೆ. ಭೂಮಿ ತಾತ್ಕೂಲಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఆయన ఐశ్వర్యము చాలా ఎక్కువ అయితే వస్తుంది. ಆದ್ರೆ ಒಂದು ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ. అయితే ఒక వాగ్దానము ಏನು? నెరవేరలేదు. ಆತನಿಗೆ ಈಸಾಕನ ಮಗನನ್ನು ಕೊಡುವೆನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ. అయితే ఆయనకి వాగ్దానముగా ఇసాకుని ఇస్తానని చెప్పిన ಈಗ ದೇವರ ಹತ್ರ ಆತನು ಹೇಳುವಾಗ దేవుని దగ్గర ఆయన ಆತನೇ చెప్పాడు, ಬಂದು ಸಾವರಿನ್ ಗಾಡ್, ಸಾವರಿನ್ ಗಾಡ್, సావరీచన్ గాడ్, ಅಡೋನಾಯ್ ದೇವರೇ, అడోనాయ్ దేవుడా, ಯಜಮಾನನಾದ ದೇವರೇ, యజమానుడైన దేవుడా, ಒಡೆಯನೇ, నా యజమాని, ನನ್ನ ಮಾಲೀಕನೇ, నా యజమానుడా, ಇದೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ಯಾ, ನೀನಂతా నాకు ఇచ్చావు. ಆದ್ರೆ ನನಗೆ ನೀನು ಮಗು ಕೊಟ್ಟಿಲ್ಲ. అయితే నాకు ఒక సంతానము ಈಗ ఇవ్వలేదు. ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ಹೌದಪ್ಪ, ನಾನು ಮರ್ತು ಬಿಟ್ಟೆ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಸಿದ್ರ? అవునప్పా నేను మర్చిపోయాను రా, నీవు పిలుచుకొని పోయి ಏನ್ నెరవేర్చాను. ಮಾಡಿದ್ರು? ఏం చేశారు? ಏನ್ ಮಾಡಿದ್ರು? ఏం చేశారు? ಬಾಬಾ ಅಬ್ರಹಾಮ ಬಾ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. రా రా అబ్రహాము పదము రా అన్నారు. ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆಕಾಶದ ತೋರಿಸ್ತಾರೆ. బయటికి పిలుచుకుని ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಎಣಿಸಿ ನೋಡು. నక్షత్రాన్ని లెక్కించి చూడు. ಅವ್ನ ಪಾಪ ಎಣಿಸಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే 1 2 ఆయన లెక్కించి చూస్తున్నాడు. ಅವನ್ನ ಎಣಿಸಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఆయన వల్ల దాన్ని లెక్కించడానికి ಇವ್ರು అవుతుంది. ಹೇಳ್ತಾರೆ, అయితే ನಿನ್ನ ಸಂತತಿ నీ యొక్క ಈ సంతానం ನಕ್ಷತ್ರಗಳಾಗಿ ఈ ಇರುವುದು. నక్షత్రము రకంగా ಹಾಗೂ ఉంటుంది. ದೇವರ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ. అప్పుడు కూడా వాగ్దానము నెరవేరబడలేదు. ಅದು ಮುಗ್ದ ಮೇಲೆ అది జరిగిన 15 తర్వాత ವರ್ಷಗಳು ಆದ್ಮೇಲೆ ವಾಗ್ದಾನ ನೆರವೇರಿಲ್ಲ. 5 ఏళ్ళు జరిగిన తర్వాత ಈಗ ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ, ಓಕೆ, ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఒక చోటున ದೇವರು ಅವರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు వాళ్ళ దగ్గర ತನ್ನ మాట్లాడుతున్నాడు. ಐಶ್ವರ್ಯ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. తన ఐశ్వర్యమును ఆయనకి ఇస్తున్నాడు. ಇನ್ನು ಆತನಿಗೆ ಸಂತಾನವನ್ನ ಕೊಟ್ಟಿಲ್ಲ. అయితే ఆయనకి ఇంకో సంతానం ఒక ಈಗ ఇవ్వలేదు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆ ಒಂದು ದೇವರೇ ನನಗೆ ಸಂತಾನ ಕೊಟ್ಟಿಲ್ಲ. అయితే అబ్రహాము దేవా నాకు నువ్వు సంతానము ಆಗ ఇవ్వలేదు. ದೇವರನ್ನು ನೋಡುತ್ತಾ ಇರುವಾಗ ఆ రకంగా దేవుని చూసే సమయం ದೇವರು ಆತನ ಬಳಿಗೆ ಒಂದನ್ನು ಎದುರು ನೋಡಿದ್ದಾರೆ. అయితే దేవుడు అబ్రహాము వైపున ఒక కార్యం ఎదురు చూచాడు. ಎದುರು ನೋಡಿದ್ದಾರೆ ಅಲ್ವಾ? ఒక కార్యం ఎదురు ಏನ್ ಎದುರು ನೋಡಿರಬಹುದು? ఏం చూస్తుంటాడు? ಏನ್ ಎದುರು ఏం ನೋಡಿರಬಹುದು? కావాలని చూస్తుంటాడు? ಈಗ ದೇವರಿಗೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಮಗು ಕೊಡೋದು ಕಷ್ಟನಾ, ಕಷ್ಟ ಇಲ್ವಾ? అయితే దేవునికి ఆ ఒక సమయంలో సంతానం ఇవ్వడానికి అవుతుందా అవ్వదా? ಕಷ್ಟನಾ, ಕಷ್ಟ ಇಲ್ವಾ? కష్టమా, కష్టము కాదా? ಕೊಡ್ಬೋದು. ಯಾಕೆ ಕೊಟ್ಟಿಲ್ಲ? ಇವ್ರು ದೇವರು ಏನು ಎದುರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. ఎందుకు ఇవ్వలేదు? ಏನ್ ಎದುರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ? అయితే ఏంటి కోరుతున్నాడు అబ్రహాము? ಏನ್ ಎದುರು ನೋಡಿರಬಹುದು? విశ్వాసం, ನಂಬಿಕೆ, ನಿರೀಕ್ಷೆ. ಓಕೆ, ಫೇತ್. ವೆರಿ ಗುಡ್ ಸಿಸ್ಟರ್. ಫೇತ್ ಎದುರು ನೋಡಿರ್ಬೋದು. ಬೇರೆ ಏನು ಎದುರು ನೋಡಿರ್ಬೋದು? వేరే ఇంకేంటి ఎదురు చూడవచ్చు? ಹ? ಪರವಾಗಿಲ್ಲ, ಹೇಳಿ. ಬೆಳಗ್ಗೆ ಬಂದು ಅಂತ ಹೇಳಿ. ಹ? ತಾಳ್ಮೆ ಏನಿಲ್ಲ. ದ ಪೇಷನ್ಸ್ ಇದೆಯಾ ಅಂತ ಇದು ವೆರಿ ಗುಡ್. ಟೆಸ್ಟ್ ಮಾಡಿರ್ಬೋದು. ಓಕೆ, ಹಾ, ಬೇರೆ ಏನು ಎದುರು ನೋಡಿರ್ಬೋದು? ಎಷ್ಟರವರೆಗೆ ತಾಳ್ಮೆಯಿಂದ ಇರ್ತಾರೆ ಅಂತ ಟೆಸ್ಟ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಓಕೆ, ಆ ಪರೀಕ್ಷೆ ಆ ಟೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಪಾಸ್ ಆಗ್ಬೇಕು. ಓಕೆ ಓಕೆ, ಬೇರೆ ಏನು ದೇವರು ಎದುರು ನೋಡಿರ್ಬೋದು? ಈಗ ಇಷ್ಟೆಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ ಅಲ್ವಾ? ಟೆಸ್ಟ್ ಅಂತ ಗೊತ್ತಿದೆ, తెలుసు కదా. ನಂಬಿಕೆ ಅಂತ ಗೊತ್ತಿದೆ, నమ్మకం ఉంది, ಎಲ್ಲ ಆಗ್ತದೆ ಅಂತ ಗೊತ್ತಿದೆ. ಆದ್ರೂ ಕೂಡ ನಾವು ಏಕೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀವಿ? అయినా కూడా మేము ఎందుకు ప్రశ్న చేస్తున్నాం? ಏನೋ ಒಂದು ಡೌಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ. ఏదో ఒక సందేహం ಅಲ್ವಾ? ಈಗ ದೇವರು ನೆರವೇರಿಸ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತು. అయితే దేవుడు ಅಬ್ರಹಾಮನಿಗೆ ಟೆಸ್ಟ್ ಇಟ್ರು ಅಂತ ಗೊತ್ತು. ದೇವರ ಚಿತ್ತದ ಸಮಯ ಆಗ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಅದನ್ನು ಕಲಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಓಕೆ, ಇದೆಲ್ಲ ನಮ್ಗೆ ಗೊತ್ತು. అయితే ఇవన్నీ మాకు తెలుసు. ಬಟ್ ಆದ್ರೆ ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ಅರ್ಜೆಂಟ್ ಪಡ್ತೀವಿ. అయితే మేము తొందర పడతాము. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఒక చోటు ಅಬ್ರಹಾಮನಿಗೆ అబ్రహాము ದೇವರು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ತನ್ನ ಸೃಷ್ಟಿಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ.
అబ్రహామును పిలుచుకుని వెళ్ళి ಅಬ್ರಹಾಮ సృష్టిని ಒಂದು ನಕ್ಷತ್ರ ನಿನ್ನಿಂದ ರೂಪಿಸಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. అబ్రహాము నీ చేతన ఒక నక్షత్రాన్ని ಸರ್ವ ನಕ್ಷತ್ರಗಳನ್ನ ನಾನು ಹೆಸರಿಟ್ಟು ಕರೆಯುವಾತ అన్ని నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచే ಈ ಒಂದು ಸೃಷ್ಟಿಯನ್ನ ನೋಡು, నీ యొక్క సృష్టిని నువ్వు చూడు. ಆದ್ರೆ ನಿನ್ನ ಸಂತತಿ ಹೀಗೆ ಇರುತ್ತದೆ, అయితే నీ యొక్క సంతానము ఇదే ನನ್ನ రకంగా ಕ್ರಿಯೆಯು ಹೀಗೆ ನಿನಗೆ ಇರುತ್ತದೆ. నా యొక్క కార్యం నీకు ఇదే రకంగా ಸೃಷ್ಟಿ ఉంటుంది. ಅದ್ಭುತವಾದದ್ದು. సృష్టి చాలా అద్భుతమైనది. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಏನಾಗಿದೆ, అబ్రహాముకి ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ರು ಕೂಡ దేవుడు అన్ని ఇచ్చినా కూడా ಹಿಂದ್ಗಡೆ ನೀವು ಅದನ್ನು ಓದುವಾಗ ನೀವು ನೋಡಬಹುದು, దాని వెనక వాక్యంలో మీరు ದೇವರೇ చదవండి. ಈ ದೇಶವನ್ನ ನನಗೆ ಕೊಡ್ತಿ ಅಂತ ನಾನು ಹೇಗೆ ನಂಬಲಿ? దేవుడా నాకు ఈ దేశం ఇస్తామని నేను ఎలాగ నమ్మేది? ಹಾಲೆಲೂಯಾ. Hallelujah. ದೇವರು ಹೇಳ್ತಾರೆ ನಂಬಪ್ಪ ಕೊಡ್ತೀನಿ, నువ్వు నమ్ముప నేను ಇಸ್ತಾನು. ಕೇಳ್ತಾನೆ ದೇವರೇ ನಾನು ಹೇಗೆ ನಂಬಲಿ? దేవుడా నేను ಆಗ ದೇವರು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡ್ತಾರೆ. there is a covenant. అక్కడ ఒక నిబంధనను చేసుకుంటున్నాను. ಅವನಿಗೆ ಒಡಂಬಡಿಕೆ ಆಗ್ತದೆ. అక్కడ ఒక నిబంధన ಈಗ ನನ್ನ ಒಂದು ಪ್ರಶ್ನೆಯಲ್ಲಿ ಏನಂದ್ರೆ, ఇక్కడ నా ఒక ప్రశ్న ఏంటంటే ದೇವರು ಅಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಯಾಕೆ ಇನ್ನು 15 ವರ್ಷ ಕಾದರು? దేవుడు అంతంతా చేసి ఉన్నా కూడా 15 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేశారు? ಬಟ್ ಏನೋ ಒಂದು ಅಬ್ರಹಾಮನ ಹತ್ರ ದೇವರು ಎದು ನೋಡುತ್ತಾ అయితే ఏదో ఒక కార్యాన్ని దేవుడు అబ్రహాము దగ్గర నుంచి ತಾಳ್ಮೆಯನ್ನ ಪರೀಕ್ಷಿಸುತ್ತಾ ಇದ್ದ. ఆయన ఒక నిరీక్షణ ಅದನ್ನ ಪರೀಕ್ಷಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. ನೋಡ್ರಿ, ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. ಲೂಕ 6ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಾಕ್ಯ. ಲೂಕ 6ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಾಕ್ಯ. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ಓಕೆ, ಇದಲ್ಲದೆ ನೀವು ನನ್ನನ್ನು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಕರೆದು ನಾನು ಹೇಳುವುದನ್ನ ನಡೆಸದೇ ಇರುವುದೇಕೆ? ಓಕೆ, ಪ್ರಭುವಾ ಪ್ರಭುವಾ ಅಂತ ప్రభువా అని ఎందుకు పిలుస్తారు? ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ನಾವು ದೇವರೇ ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತೇವೆ. అయితే మేము ప్రభువా ప్రభువా అని పిలుస్తాము. ಸಾವ್ರಿಜನ್ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತೇವೆ. సౌరిజన్ అని ಯಜಮಾನ ಯಜಮಾನ ಅಂತ ಕರೆಯುತ್ತೇವೆ. యజమానుడా అని పిలుస్తాము. ಒಡೆಯ ಅಂತ ಕರೆಯುತ್ತೇವೆ. ప్రభువా ప్రభువా అని పిలుస్తాము. ದೇವರು ಇಲ್ಲಿ ಬೇರೆಯದು ನೋಡ್ತಾ ಇದ್ದ. అయితే దేవుడు ఇక్కడ వేరొక కార్యం ಅಬ್ರಹಾಮನು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. అబ్రహాము సరిగా పిలుస్తున్నాడు. ಅಡೋನಾಯ್ ಯಜಮಾನನೇ, నా యజమాని, ಸರ್ವಕ್ಕೂ ಒಡೆಯನೇ, సర్వ కార్యములకు యజమాని, ನೀನೇ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಿ. నువ్వే నాకు ಸಿಕ್ಕಿಲ್ಲ. అయితే నాకు ఇంకా సంతానము దొరకలేదు. ಏನಾಗಿದೆ? అయితే ఏం జరిగింది? ದೇವರು ಹೇಳಿದನ್ನ ನೆರವೇರಿಸ್ತಾರೆ. దేవుడు చెప్పిన దాన్ని నెరవేరుస్తాడు. ಪರೀಕ್ಷೆ ಆಗಿರಬಹುದು, ಟೆಸ್ಟ್ ಆಗಿರಬಹುದು, అది ఒక పరీక్ష అయి ఉండవచ్చు. ಅದನ್ನ ಶಾಂತವನ್ನ ಶೋಧಿಸುವಂತದ್ದಾಗಿರಬಹುದು. ఆయనకుంటే ఒక శాంతిని ಏನೇ ಓದಿದ್ರು ಕೂಡ ఏదైనా ದೇವರು ಏನೇನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ? దేవుడు ఏ ఒక కార్యాన్ని ఎదురు చూస్తున్నాడు. ನೀವು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಕರೆಯುತ್ತೀರಿ, మీరు ప్రభువా ప్రభువా అని ಆದ್ರೆ పిలుస్తారు. ನಾನು ಹೇಳುವುದನ್ನ ನೀವು ಕೇಳುವುದಿಲ್ಲ. అయితే నా మాటలను మీరు వినరు. ನಾನು ಹೇಳುವುದನ್ನ ಕೇಳದೆ ಇರುವುದೇಕೆ? నేను చెప్పేది మీరు వినకుండా ఉండేది ఎందుకు? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅನೇಕ ಸತಿ ನಾವು ಇದನ್ನು ನೋಡುವಾಗ అనేక సమయంలో మేము ನಮ್ಮ చూసేది ಬಾಯಿನಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಹೇಳ್ತೇವೆ. మా నోటి నుండి సరిగా మేము ಏನನ್ನ ಹೇಳ್ತೇವೆ? ఏంటంటే ದೇವರು ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತಾರೆ, దేవుడు సరిగా చేస్తాడు, ದೇವರು ನೆರವೇರಿಸ್ತಾರೆ, దేవుడు నెరవేరుస్తాడు, ಸರಿಯಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. మేము సరిగా దాన్ని ಬಟ್ చెప్తాము. ಅವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. అయితే ఆయన వాక్యములో దృఢగా నిలబడాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಕರೆಯೋದೆಲ್ಲ ಸರಿಯಾಗಿ ಕರಿತೀವಿ. మేము పిలిచేదంతా సరిగా ದೇವರೇ పిలుస్తున్నాము. ದೇವರೇ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. దేవుడా దేవుడా, ಒಡೆಯ ಒಡೆಯ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ప్రభువా ప్రభువా అని ಯಜಮಾನ ಯಜಮಾನ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. యజమానుడా యజమానుడా పిలుస్తున్నాము. ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳುವಂತದಲ್ಲ, అయితే నోటి మాట నుండి ಕ್ರಿಯೆಯಲ್ಲಿ ತೋರಿಸುವುದನ್ನ ದೇವರು ಎದುರು ನೋಡುತ್ತಾ ಇಲ್ಲ. క్రియ నుండి చూపించడమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఏం చెప్తున్నాడు? ನೀನು ಬಾಯಾರ ಸರಿಯಾಗಿ ಕರೀತೀಯ, నువ్వు నోటి నుండి సరిగా పిలుస్తున్నావు, ಬಾಯಲ್ಲಿ ಹೇಳ್ತೀಯ ದೇವರೆಲ್ಲ ಮಾಡುತ್ತಾರೆ, నోటి నుండి నువ్వు చెప్తున్నావు దేవుడు అన్ని చేస్తాడు. ಆದ್ರೆ ಆ ಒಂದು ವಾಕ್ಯವು ನೆರವೇರ್ತದೆ ಎಂಬುದನ್ನು ಕ್ರಿಯೆಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అయితే ఆ ఒక వాక్యము నెరవేరుతుంది అనేసి నీ క్రియను దాన్ని చూపిస్తలేదు. ಲಾರ್ಡ್ ಲಾರ್ಡ್ ಎಂಬುದಾಗಿ ಕರೀತೀಯ, ప్రభువా ప్రభువా అని పిలుస్తావు. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಲಾರ್ಡ್ ಲಾರ್ಡ್ ಅನ್ನುವಂಥದ್ದು ಅಡೋನಾಯ್ ಅನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ఇక్కడ ప్రభువా ప్రభువా అనేది అడోనాయ్ ఆ ఒక రకంగా ಅಡೋನಾಯ್ ಅಡೋನಾಯ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀಯ. అడోనాయ్ అడోనాయ్ అని ಅಡೋನಾಯ್ ಅಂದ್ರೆ ಏನು? అడోనాయ్ అంటే ఏంటి? ಸರ್ವಕ್ಕೂ ಒಡೆಯನೇ ಯಜಮಾನನೇ ಅಂತ ಕರೀತೀಯ. కార్యములకు సకల కార్యములకు యజమానవే. You are not submit to that word. ಆ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ಒಳಪಡುವುದಿಲ್ಲ. ఆ ఒక వాక్యానికి నువ్వు విధేయుడుగా
ನಿನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದಿಲ್ಲ. నిన్ను అర్పించకు. ಇವತ್ತು ಇರುವಂತ ಒಂದು ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ అయితే ఈ రోజున ఉండే ఒక ನಾವು సమస్య ఏంటంటే ದೇವರೇ ಅಂತ ಕರೀತೀವಿ, మేము ప్రభువా అని పిలుస్తాము, ಯಜಮಾನ ಅಂತ ಕರಿತೀವಿ. యజమానుడా అని పిలుస్తాము. ಕರಿತೀವಾ? పిలుస్తామా? ಯಜಮಾನ ಅಂತ ಕರಿತೀರಾ? యజమానుడా అని పిలుస్తామా? హల్లెలూయా. ಆತನ ಯಜಮಾನ ಅಂತ ಕರೆದ್ರೆ ನಾವು ಯಾರು? ఆయన యజమానుడా అని పిలిస్తే మేము ఎవరవుతాము? ಏನಾಗ್ತೀವಿ? మేము ಅವ್ರ ಯಜಮಾನ ಅಂದ್ರೆ ನಾವು ಯಾರು? ఆయన యజమానుడై ఉన్నాడంటే మేము ఏమవుతాము? ఆయనకు ದಾಸು. ಓಕೆ, ನಾವು ಕರೀತೇವೆ, ನಡೆಯುವುದಿಲ್ಲ. అయితే మేము పిలుస్తాము, అయితే దాని ప్రకారంగా మేము నడవాలి. హల్లెలూయా. ಸಾವರಿಜಿನ್ ಗಾಡ್ ಸಕಲವನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ ಆತನೇ ಅಂತೀವಿ. మేము సావరిజన్ గాడని అనేక మేము పిలుస్తున్నాము. ಆತನ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವಾ? అయితే ఆయన యొక్క నియంత్రణలో ಈಗ ಇದನ್ನೇ ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈయనే అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు, ಪ್ರಾಮಿಸ್. నో, ದೇವರ ಒಂದು ವಾಗ್ದಾನದ ಕೆಳಗೆ ಇದೆಯಾ? అయితే నువ్వు దేవుని యొక్క వాగ్దానం ಹೆಸರನ್ನು ಕರೆಯುವಂಥದ್ದು ದೊಡ್ಡದಲ್ಲ, ఆయన నామను పిలిచి ಯಜಮಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂಥದ್ದು ದೊಡ್ಡದಲ್ಲ. యజమానుడా అని పిలిచి ಯಜಮಾನನಾಗಿರುವುದಾದ್ರೆ ఆయన యజమానుడే. ಓನರ್ ಆಫ್ ಎವ್ರಿಥಿಂಗ್. అడోనాయ్ అంటే ఓనర్, అన్నిటికీ యజమానుడే. ಸಕಲ ಕಾರ್ಯಕ್ಕೆ ಆತನು ಒಡೆಯನಾಗಿರುವ కార్యములకు యజమానుడై ఉన్నాడు. ನಾವು ಆತನ ಅಂಡರ್ ಅಲ್ಲಿ ಬರಬೇಕಷ್ಟೇ. మేము ఆయన కిందకి రావాలి అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ದೇವರು ಅದೇ ಅಬ್ರಹಾಮಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు అబ్రహాముకు దాన్ని చెప్తున్నాడు. ನಾವು ದೇವರೇ ಯಜಮಾನನೇ ಅಂತ ಕರೀತೀವಿ. మేము దేవుడా యజమానుడా అని పిలుస్తాము. ಬಟ್ ದೇವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟುಕೊಡ್ತೀವಿ? దేవుని మధ్య మేము ఎలాగ మమ్మల్ని ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೇಗೆ ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟುಕೊಡ್ತೀವಿ? దేవుని యొక్క వాక్యానికి ఎలాగ మమ్మల్ని ದೇವರ ವಾಗ್ದಾನಕ್ಕೆ ಎಷ್ಟು ಒಳಪಟ್ಟು ನಮ್ಮನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತೀವಿ? దేవుని వాక్యానికి విధేయులుగా మేము ఎంతగా వెళ్తున్నాము? హల్లెలూయా. ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? ದೇವರಿಗೂ ನಮಗಿರುವಂತ ಸಂಬಂಧ, దేవునికి మాకుండే ఒక సంబంధం. ಆತನು ತಂದೆ, ఆయన తండ్రి, ಮಕ್ಕಳು, మేము పిల్లలు. ಆಮೇಲೆ ಆತನು ಕುಂಬಾರ, ఆయన ఆ కుమ్మరి, ನಾವು ಜೇಡಿ ಮಣ್ಣುಗಳು, మేము మట్టి ఉన్నాము. ಆತನು ದ್ರಾಕ್ಷೆ ಬಳ್ಳಿ, ದ್ರಾಕ್ಷೆ ಗಿಡ, ఆయన ద్రాక్ష చెట్టు, ನಾವು ಅದರಲ್ಲಿರುವಂತ ಕೊಂಬೆಗಳು, అందులో ఉండే రెమ్మలై ఉన్నాము. ಆತನು ತಲೆ, ఆయన ఒక ನಾವು ದೇಹ, మేము శరీరమై ఉన్నాము. ಆತನು ಕುರುಬನು, ఆయన కాపరి, ನಾವು ಕುರಿಗಳು, మేము గొర్రెలై ఉన్నాము. ಆಮೇಲೆ ಆತನು ನಮ್ಮ ಮೊದಲಿಂಗ, ఆయన ఒక మాకు మొదలింగ, ಮೊದಲಿಂಗಿತ್ತಿಗಳು, మొదలింగిగా మేము. హల్లెలూయా. 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 ಹಾಗಾದ್ರೆ ಆತನು ಕುಂಬಾರ, అయితే ఆయన కుమ్మారి, ಈಸ್ ಎ ಬಾಸ್, ఆయన ఆ యజమానుడు, ಯಜಮಾನನು, ఆయన ಆತನು యజమానుడు, ಮೇಲೆ ಇರುವ ಆತನು, ఆయన పైన ఉండేవాడు, ಸಕಲವನ್ನು ನೋಡುವ ಆತನು, సకల కార్యములు చేసేవాడు, ಆಡಳಿತದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ಆತನು, ఆయన నియంత్రణలో ಎಲ್ಲವನ್ನು ನಾವು ಹೇಳುವಂಥದ್ದು ದೊಡ್ಡದಲ್ಲ, అన్నిట్లో చెప్పేది పెద్దది. ನಾವು ಅದರ ಒಳಗಡೆ ಇರಬೇಕು. మేము ಅಂದು లోపల ఉండవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ನಾವು ದೇವರನ್ನ ಯಜಮಾನನೇ ಅಂತ ಕರಿತೀವಿ? దేవుని ఎంతమంది యజమానుడు అని మేము పిలుస్తాము? ನೀವು ಕರೀತೀರಾ? ಕರೆಯಲ್ಲ? మీరు పిలుస్తారా? పిలువరా? ಯಜಮಾನ ಅಂತ ಕರೀತೀರಾ? ಯಜಮಾನ ಎಂತమంది ನಾವು పిలుస్తారు? ಏನಾಗ್ತೀವಿ? అయితే యజమానుడు అయితే మేము ఏం ಹಲವಾರು ದಾಸರಾಗ್ತೀವಿ. మేము ఆయనకు దాసులై ఉన్నాము. ನಾವು ದಾಸರಾಗ್ತೇವಾ? మేము దాసులుగా ఉన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. ಕೇಳಿದ್ರೇನೆ ಕೋಪ ಬರುತ್ತೆ. అడిగితేనే ನನ್ನ ಏನಂತೀಯ? నన్నేం అడుగుతున్నావు నువ్వు? ನಾನು ದಾಸನ? నేను దాసుడా? ನಾನು ದಾಸ, ಮಗಿಮೈ ದಾಸ. ಓಕೆ, ನಾವು ಹಾಗೆ ಹೇಳಿದ್ರೆ ನಮಗೆ ಕೋಪ ಬರುತ್ತೆ. ఆ రకంగా చెప్తేనే కోపం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವು ಯಜಮಾನ ಅಂತ ಕರಿತೀವಿ. మేము యజమానుడా అని పిలుస్తాము. ನಾವು ಆತನ ಅಂಡರಿಗೆ ಹೋಗಲು ಬಯಸುವುದಿಲ್ಲ. ఆయన కిందకి మేము వెళ్ళడానికి మేము ಇನ್ನೊಂದು ಒಂದು ಸತ್ಯ ನೋಡಿ, ఇంకొక సత్యం ಒಂದು ವಾಕ್ಯ ಓದೋಣ. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 1 ಕೊರಿಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 1 కొరింథీ 6వ 19, 22 ವಾಕ್ಯಗಳು. 19, 20. 1 ಕೊರಿಂಥ 6. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇరువు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ಆಮೆನ್, ಆಮೆನ್. ಓಕೆ, ದೇವರಿಂದ ದೊರಕಿ, ಓದಿ ಕನ್ನಡದಲ್ಲಿ. ದೇವರಿಂದ ದೊರಕಿ ನಿಮ್ಮೊಳಗೆ ನೆಲೆಗೊಂಡಿರುವ ಪವಿತ್ರಾತ್ಮನಿಗೆ ನಿಮ್ಮ ದೇಹವು ಗರ್ಭಗುಡಿಯಾಗಿರುವುದೆಂಬುದು ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಓಕೆ, ನೀವು ನಿಮ್ಮ ಸ್ವಂತ ಸೊತ್ತಲ್ಲ, ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಸೊತ್ತು ಅಲ್ಲ, ನಿಮ್ಮ ಅಮ್ಮನ ಸೊತ್ತು ಅಲ್ಲ, ನಿಮ್ಮ ಅಜ್ಜಿ ತಾತ ಅವರ ಸೊತ್ತು ಅಲ್ಲ. ಓಕೆ, ಯು ಆರ್ ನಾಟ್ ಯುವರ್ ಓನ್ ಪ್ರಾಪರ್ಟಿ.
మీ యొక్క శరీరం వచ్చి మీ యొక్క సొంత సొత్తు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకంటే ಆತನು ತನ್ನ ಮೌಲ್ಯವಾದ ರಕ್ತವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಸಂಪಾದಿಸಿದ. ఆయన తన అమూల్యమైన రక్తము చెల్లించి ಹಾಗಾದ್ರೆ ನಾವು ಯಾರ ಪ್ರಾಪರ್ಟಿ? ಯಾರ ಪ್ರಾಪರ್ಟಿ? ఎవరి యొక్క సొత్తు మేమై ఉన్నాము? ಯಾರ ಸೊತ್ತು ನಾವಲ್ಲ? ಯಾರ ಪ್ರಾಪರ್ಟಿ? ఎవరి యొక్క సొత్తు అయి ఉన్నాము మేము? ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಸೊತ್ತ, ನಿಮ್ಮ ಅಮ್ಮನ ಸೊತ್ತ, ನಿಮ್ಮ ಅಜ್ಜಿ ಸೊತ್ತ, తండ్రి సొత్త, తల్లి సొత్త, ಯಾರ సొత్తు అయి ಪ್ರಾಪರ್ಟಿ? ఉన్నాము? ఎవరి సొత్తు అయి ఉన్నాము? ಹಾಲೆಲೂಯಾ. ಯಾವುದು ಪ್ರಾಪರ್ಟಿ? ఎవరి యొక్క సొత్తు ಏನು అయి ಹೇಳ್ತದೆ? ఉన్నాము? ನಮ್ಮ ಒಂದು ದೇಹ మా ఒక దేహం ನಮಗೂ ಸ್ವಂತ ಅಲ್ಲ. మాకి సొంతము కాదు. ಹಾಲೆಲೂಯಾ. ಹಾಲೆಲೂಯಾ. ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఎంతమంది ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿಲಿ, ನೀವು ನಿಮಗೆ ಸ್ವಂತ ಅಲ್ಲ. పక్కలో ఉండేవారికి చెప్పండి, మీరు మీకు సొంతము కాదు. ನೋಡ್ರಿ, ಅದು ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್ ಅಂತ ಹೇಳುತ್ತದೆ. Amplified Bible ನೀವು ಅದನ್ನ ಗಿಫ್ಟ್ ಆಗಿ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಾ. మీరు దాన్ని ఒక గిఫ్ట్ లాగా పొందుకొని ಬಟ್ ಯು ఉంటారు. ಆರ್ ನಾಟ್ ಯುವರ್ ಓನ್ ಪ್ರಾಪರ್ಟಿ. అయితే అది మీకు మీ యొక్క సొంత సొత్తు కాదు. ಯಾಕೆ? ఎందుకంటే ಆತನು ಪ್ರೆಷಿಯಸ್ ಆದಂತ, ಮೌಲ್ಯವಾದಂತ ಆ ಒಂದು ರಕ್ತದಿಂದ ಆತನು ನಮ್ಮನ್ನು ಕರೆದು ಮಾಡಿದ್ದಾರೆ. అయితే ఆయన చాలా ప్రాముఖ్యమైన ಹಾಗಂದ್ರೆ విలువైన ఆయన రక్తము ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ, మా ఒక ನಮ್ಮ దేహానికి, ಜೀವನಕ್ಕೆ మా ఒక జీవితానికి ಒಬ್ಬ ಮಾಲೀಕನು ಇದ್ದಾನೆ. ఒక యజమాని ఉన్నాడు. ಯಾರು ಮಾಲೀಕ? ఎవరు ఆ యజమాని? ಯಾರು? ఎవరు? ನಿಜವಾಗ್ಲೂ ಇಸ್ ಜೀಸಸ್. నిజముగా యేసు ప్రభువా? ನಿಜವಾಗ್ಲೂ ಯೇಸು ಇದ್ದಾರಾ? ನಮ್ಮ ಮಾಲೀಕ ಯೇಸುನಾ? నిజముగా మా ఒక యజమాని వచ్చి యేసువా? ನಿಜವಾಗ್ಲೂ ಯೇಸು ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರಾ? నిజముగా యేసు మమ్మల్ని ನಮ್ಮ నడిపిస్తున్నారా? ದೇಹವನ್ನು ಯೇಸು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರಾ? మా దేహాన్ని యేసు ನಾವು నడిపిస్తున్నారా? ಬಿಟ್ಟು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವಾ? మేము ಇಲ್ಲೇ ನಮಗೆ ಹೋರಾಟ ಆಗ್ತಾ ಇದೆ. ఇక్కడే మేము ಏನಪ್ಪ పోరాడుతున్నాం. ಹೋರಾಟ? ಏನ್ ಹೋರಾಟ? ಈ ದೇಹ ನಮ್ದು ಅಂತ ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఈ దేహము మాది అని మేము పోరాడుతున్నాము. ಇಟ್ಸ್ ಮೈ ಪ್ರಾಪರ್ಟಿ. దేవుడు చెప్తున్నాడు, అది నా ఒక సొత్తు. ನೀವು ಸುಳ್ಳಾಗಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಟ್ಕೊಂಡು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. మీరు ನಿಮ್ಮ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಫೇಲ್ಡ್. మీ ఒక డాక్యుమెంట్ పెట్టుకొని పోరాడుతున్నారు. అది కాదు. ನಮ್ಮದು ನಮ್ಮ ಪ್ರಾಪರ್ಟಿ ಅಲ್ಲ. అయితే మా దేహము మా ఒక సొంత సొత్తు ನಮ್ಮ కాదు. ದೇಹದ ಮೇಲೆ, మా ఒక దేహం ನಮ್ಮ ಜೀವನದ ಮೇಲೆ మా జీవితము ಒಬ್ಬರಿಗೆ ಹಕ್ಕು ಇದೆ. ఒకరికే ఆ హక్కు ఉంది. ఆయనే అడోనా. He is a boss over everything. ఆయనే అన్నిటికి యజమాని అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. ನಾವು ನಾವೇ ದೊರೆತನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ అయితే ಒಂದು మా ದೇಹವನ್ನು. దేహాన్ని మేమే నడిపిస్తున్నాము. Hallelujah. యజమానులుగా. Hallelujah. Hallelujah. ಈಗ ನಿಮ್ಮ ಒಂದು ದೇಹಕ್ಕೆ ಯಾರು ಯಜಮಾನರು? ఇప్పుడు మీ దేహానికి ఎవరు యజమాని? ನೀವೇನ ದೇವರ? మీరేనా దేవుడా? ಅದೇ ನೀವು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಕರೆಕ್ಟ್ ಆಗಿ అదే ಕರೆಯುತ್ತೀರಾ. మీరు ప్రభువా ದೇವರೇ పిలుస్తున్నారు. ದೇವರೇ ಅಂತ ಹೇಳ್ತೀರಾ. ప్రభువా ప్రభువా అనే సరిగ్గా ಬಟ್ చెప్తున్నారు. ಹಾಗಿದ್ರೆ ನಿಮ್ಮ ದೇಹವು ಏಕೆ ದೇವರ ಕಾರ್ಯಕ್ಕೆ ಬಿಟ್ಟುಕೊಡೋದಿಲ್ಲ? అయితే మీ యొక్క దేహాన్ని ఎందుకు దేవుని యొక్క కార్యానికి విడిచిపెట్టారు? ಈಗ 1 ತಾಸು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಸ್ವಾಮಿ ಹೇಳಿದ. ఒక గంట సేపు ప్రార్థన చేయండి అని ಹಾಗಾದ್ರೆ ಯಜಮಾನ ಹೇಳಿದ್ದು ದನಿ ಮಾಡ್ಬೇಕಲ್ವಾ? అయితే ದೇಹ ಮಾಡ್ಬೇಕು. యజమాని చెప్పినది దాసుడు చేయాలి కదా. ಈಗ ಮಾಡುತ್ತಾ ನಮ್ಮ ದೇಹ? ఆ రకంగా మా దేహం చేస్తుందా? ಆಮೇಲೆ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಬಿಡು. తర్వాత చూసుకుందామలే. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ದೇಹ ಯಾವ ಹಂತದಲ್ಲಿ ಇದೆ? అయితే దేహము ఎవరి యొక్క నియంత్రణలో ఉంది? ಈಗ ಹೇಳಿ, ನಿಮ್ಮ ಒಂದು ದೇಹ ಯಾವ ಹಂತದಲ್ಲಿ ಇದೆ? మీ యొక్క దేహము ఎవరి యొక్క నియంత్రణలో ఉంది? ఎవరి యొక్క నియంత్రణలో ఉంది? ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ. మా యొక్క నియంత్రణలో ఉంది. ಬಟ್ ನೀವು ಬಾಸ್ ಅಲ್ಲ. అయితే మీరు ಈ యజమానులు ದೇಹ కాదు. ನಿಮಗೆ ಸ್ವಂತವಾದದಲ್ಲ. మీ దేహము మీకు ಬಟ್ సొంతమైనది ಇದಕ್ಕೆ కాదు. ದೇವರು ಯಜಮಾನ. అయితే దేవుడు దీనికి యజమాని. ఆయనే అడోనా. ಆತನು ಅದೋನಾಯ್. ఆయనే అడోనా. ಅದೋನಾಯ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అడోనాయ్ అని చెప్పేసి ದನಿ, ఆయన యజమాని. ಯಜಮಾನ, ఆయన ఒక యజమాని. ಆತನು ಸಕಲ ಕಾರ್ಯಗಳ ಒಡೆಯ. సకల కార్యములకు ಹಾಗಾದ್ರೆ యజమాని. ನಮ್ಮ ದೇಹದ ಮೇಲೆಯೂ, అందువలన మా ನಮ್ಮ దేహముపై, ಜೀವನದ ಮೇಲೆಯೂ, మా జీవితము పైన, ಸಕಲ ಸೃಷ್ಟಿಯ ಮೇಲೆಯೂ సకల సృష్టికి పైన ಆತನು ಬಯಸುವ ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಬೇಕಾದರೂ ಮಾಡಲು ಆತನ ಇಷ್ಟ. ఆయన అనుకుంటే ఏ కార్యము చేయడానికి కూడా ఆయన శక్తుడై ఉన్నాడు. ಆತನು ಮಾಡಲು ಬಯಸಿದರೆ ನಾವು ತಡೆ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ఆయన చేయాలి అనుకున్నది మా వలన దాన్ని ಅವರ ಪ್ರಾಪರ್ಟಿ, ఆయన యొక్క ఆస్తులు, ಆತನ ಒಂದು ಆಸ್ತಿ. ఆయనకున్న ఆయన ಆತನು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ఆయన ಮಾಡಬಹುದು. ఏమైనా చేయవచ్చు. ಆಮೆನ್. ಹಾಲೆಲೂಯಾ. ನಾವ್ ಏನ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ, మేమేం ತಿರುಗಿ చేయలేము. ಮಾತಾಡಕ್ ಆಗಲ್ಲ. దానికి వెనక మేమేం ಹಾಲೆಲೂಯಾ. మాట్లాడలేము. ಈಗ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ఇప్పుడు రెంట్ ఇంట్లో బాడిగ ఇంట్లో ఉంటుంటారు. ಕೆಲವು ಸ್ವಂತ ಮನೆಯಲ್ಲಿ ಇರಬಹುದು. సొంత ఇంట్లో ఉంటుంటారు. ಹೇಗೂ ನಾವು ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದೇ ಬಂದಿರ್ತೀವಿ. ఎలాగున్నా రెంట్ ಆಗ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ అయితే బాడిగ ఇంట్లో ఉండేటప్పుడు ಆ ಓನರ್ಗೆ ಭಯಪಡುತ್ತಲೇ ನಾವು ಇರ್ಬೇಕಾಗ್ತದೆ. ఓనర్ కి
ఓనర్కి భయపడుతూనే మేము ఉండాల్సి వస్తుంది. ನಾವು ಓನರ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಒಂದು ಮೊಲೆ ಹೊಡೆಯಕ್ಕೆ ಆಗ್ತದ? ఓనర్కి తెలుగుకున్న ఒక మేకు కూడా కొట్టడానికి అవ్వదు. ಶಬ್ದಕ್ಕೆ ಏನದು ಶಬ್ದ? శబ్దం వస్తే ఏంటది శబ్దము? ಬಾಂಬ್ ಹಾಕ್ದಂಗೆ ಅವ್ರು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ, ಬಾಂಬ್ ಹಾಕ್ದಂಗೆ ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ನಮ್ಮ ಮನೆಯನ್ನ ಅಂತ. అలా నచ్చుకుని ఏం చేస్తున్నారు మా ఇల్లు అని వచ్చేస్తారు. ಮೊಲೆ ಹೊಡೆಯಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ఒక ಇದೀನಿ కొట్టడానికి కూడా ಓನರ್ ಬಿಡ್ತಾರಾ? ఓనర్ వదలదా? ಈಗ ನಮ್ಮ ಓನರ್ అయితే మా ఒక ఓనరు ಅವ್ರು ಓನರ್ನೇ ಹೊರಗಡೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿರ್ತೀವಿ, మేము ఆ ఓనర్నే బయటికి వేసేసాము. హల్లెలూయా. ನಮ್ಮ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, మా ఇష్ట ప్రకారంగానే మేము ನಮ್ಮ జీవిస్తున్నాము. ದೇಹಕ್ಕೆ ಯಜಮಾನರು, అయితే మా ఒక దేహానికి యజమానుడే ಆತನೇ ಯಜಮಾನನು. ఆయనే యజమానుడు. ನಮ್ಮ ದೇಹವನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ, మా దేహాన్ని నియంత్రణ ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ ఒక శరీరాన్ని ఆయనే యజమానుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಇದು ಬಗ್ಗೆ ಸ್ವಾಮಿ ಒಂದು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ. దీని గురించి ఒక ఉపమానం చెప్తున్నాడు. ಒಬ್ಬ ಯಜಮಾನ ಇದ್ದ, ఒక యజమాని ఉన్నాడు. ಅವನಿಗೆ ಸ್ವಂತ ತೋಟ ಇತ್ತು. ఆయనకి సొంత ఒక తోపు ఉన్నది. ಕೇಳಿದ್ದೀರಾ? ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ಓದಿದ್ದೀರಲ್ವಾ? విన్నారా? దీన్ని చదివారు ఎవరైనా? ಆ ಒಂದು ಯಜಮಾನ ಒಬ್ಬ ಹಾಲುಗಾರನ ಕೆಲಸದವರನ್ನ ತೋಟವನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ. ఒక పనివానికి ఆ తోపును ఇచ్చి వెళ్ళాడు. ಕೆಲವು ದಿನಗಳ ಆದ್ಮೇಲೆ కొన్ని రోజులు గడిచిన ಆ తర్వాత ಯಜಮಾನ ಕೆಲವು ಕೆಲಸದವರನ್ನ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కొన్ని ఆ యజమాని వచ్చి కొన్ని దాసులను ನನ್ನ పంపిస్తున్నాడు. ತೋಟಕ್ಕೆ ಹೋಗಿ నా తోపుకు వెళ్ళి ನನ್ನ ತೋಟ ಹೇಗಿದೆ అది ఎలా ಅದನ್ನ ఉంది ನೋಡ್ಕೊಂಡು దాన్ని చూసుకొని ಅದರಲ್ಲಿ ಬೆಳೆದಿರುವ ಬೆಲೆನ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ. దాంట్లో పంట పడిన ಕೆಲಸದವರು ಬಂದಾಗ పని వాళ్ళు వస్తున్నారు. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? వాళ్ళు ఏం చేస్తారు? ಇವನಿಗೆ ಏನು ನಾವು ಲೆಕ್ಕ ಕೊಡೋದು, ఇంకేని మేము లెక్క ಅವನ್ನ ಒಡೆದು ಅವನೇನ್ ಮಾಡ್ತಾರೆ? అయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కొట్టి ಒಡೆದು ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ, కొట్టి పంపించేస్తారు. ಈಗ ವಿಷಯ ಏನಾಗ್ತದೆ? ಯಜಮಾನ್ಗೆ ತಿಳಿಯುತ್ತಾ అయితే ఈ ఒక సంగతి ಈಗ ಯಜಮಾನ್ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఇప్పుడు యజమాని ఏం చేస్తారు? ಕೆಲಸದವನ್ನ ಕಳಿಸಿದ್ರೆ ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ. పని వాళ్ళని పంపిస్తే ఇలాగ ಈಗ ನನ್ನ మగನ್ನ కల్సన ಅಂತ ಕಳಿಸ್ತಾರೆ. ఇప్పుడు నా ఒక కొడుకుని పంపిద్దామని ಈಗ ಅವ್ರ ಮಗ ಬರ್ತಾರೆ. ఇప్పుడు ఆయన ఒక కొడుకు ಅವ್ರ ಮಗ ಬಂದಾಗ ಇವ್ರು ಏನಂತಾರೆ? ఆ కొడుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? ಇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ? వీళ్ళేం చెప్తారు? ಇವನೇಪ್ಪ ಯಜಮಾನ, వీడేప యజమాని, ಇವನ ಕೊಂದಾಕ್ಬಿಟ್ರೆ ಈ ಆಸ್ತಿ ನಮಗೆ ಸ್ವಂತವಾಗ್ಬಿಡ್ತದೆ చంపేస్తే ఈ ఆస్తి అంతా మాకు ಅಂತ ಅವನ್ನ ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾರೆ. అలా అనుకుని వాడిని ಈಗ చంపేస్తారు. ಯಜಮಾನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఇప్పుడు యజమాని ఏం చేస్తాడు? ಆ ಒಂದು ಸ್ವಾಮ್ಯದಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఆ ఒక సామ్యములో ఏం చేస్తాడు? ನೀವು ನಿಮ್ಮನ್ನ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡ್ಬೇಡಿ, ಆ ಸಾಮ್ಯದಲ್ಲಿ ಏನ್ మిమ్మల్ని మీరు దానికి పోల్చుకొని చూడండి. ಆತನು ಬಂದು ఆయన వచ్చి ಆತನ ತನ್ನ ಎಲ್ಲ ಕಾರ್ಯವನ್ನು ಆತನ ತೆಗೆದುಕೊಂಡು ఆయనకున్న ఆ సకల కార్యములు ಎಲ್ಲರನ್ನು ಓಡಿಸ್ಬಿಡ್ತಾರೆ. వాళ్ళందరినీ తరిమి కొట్టేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಸ್ವಾಮಿ ಓದಿದ್ದೀರಾ? ఆ ఉపమానమును చదివినారా? ಎಲ್ಲಿದೆ ಅದು? ఎక్కడ ఉన్నది? ಬೈಬಲ್ ಅಲ್ಲೇ ಇದೆ. ವೆರಿ ಗುಡ್, ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್. ನಿಮಗೆ 100% 100 ಮಾರ್ಕ್ಸ್. ಓಕೆ, ಬೈಬಲ್ ಅಲ್ಲೇ ಇದೆ. బైబిల్ ಇನ್ನೊಂದು ನ್ಯೂ ಟೆಸ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಓಕೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗಾದ್ರೆ ನಾವು ದೇವರನ್ನ ಯಜಮಾನನ ಅಂತೀವಿ. అయితే దేవుడు మాకు యజమానుడు. ದೇವರನ್ನ ಯಜಮಾನ ಎಂಬುದಾಗಿ ಕರೀತೀವಿ. మేము దేవుని యజమానా అని మేము ನಮ್ಮ పిలుస్తాము. ಒಡೆಯ ಎಂಬುದಾಗಿ ಕರೀತೀವಿ. మా యజమానుడా అని మేము ಬಟ್ ನಮ್ಮ పిలుస్తాము. ಜೀವನವನ್ನ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ಕೊಡಬೇಕು. అదే మా జీవితాన్ని ఆయనకి అసమర్పించాలి. ದೇವರು ಹೇಳುವಾಗ అయితే యేసు ప్రభు ಒಂದು చెప్పేది ಕಾರ್ಯ ಅಂದ್ರೆ ಯೆಶಾಯ 64ನೇ ಅಧ್ಯಾಯ యెషయా ప్రవచన గ్రంథములో 60వ అధ్యాయం 8ನೇ ವಾಕ್ಯ. ಯೆಶಾಯ 64:8. యెషయా 64:8 ಓದಿ ಅದನ್ನ. ಈಗಲಾದರೂ ಈಗಲಾದರೂ ಯೆಹೋವನೇ, ನೀನು ನಮ್ಮ ತಂದೆಯಾಗಿದ್ದೆ, ನಾವು ಜೇಡಿ ಮಣ್ಣು, ನೀನು ಕುಂಬಾರ, ನಾವೆಲ್ಲರೂ ನಿನ್ನ ಕೈ ಕೆಲಸದವರೇ. ಆಮೇಲೆ ಅಕ್ಕ తెలుగుಲಿ ಅದನ್ನ. ಯೆಹೋವಾ, నీవే మాకు తండ్రివి, ನೀವೇ ಮಾಕು ತಂದ್ರಿವಿ, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. ఆమేన్. మేమందరము నీ చేతి పనియే ఉన్నాము. ఆమేన్. యెహోవా, అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము. ಆಮೇನ್. 9ನೇ ವಾಕ್ಯವನ್ನು ಸೇರಿಸಿ ಓದಿದ್ದಾರೆ. ಓಕೆ, ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ, ఇక్కడ చెప్పబడింది. ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಈಗ ದೇವರನ್ನ ನೋಡಿ ಹೇಳುತ್ತಾರೆ, దేవుని చూసి చెప్తున్నారు, ನೀವೇ ನಮ್ಮ ತಂದೆ, నీవే మాకు ನಾವು తండ్రి, ಜೇಡಿ ಮಣ್ಣುಗಳು, మేము జిగటి మన్నై ఉన్నాము, ನಾವು ಜೇಡಿ ಮಣ್ಣಾಗಿದ್ದೇವೆ, మేము జిగటి మన్నై ఉన్నాము, ಕುಂಬಾರ, నువ్వు కుమ్మరి, ನಾವೆಲ್ಲರೂ ನಿನ್ನ ಕೈ ಕೆಲಸದವರೇ, మేమందరం నీ చేతి పనిలా చేయబడి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ಆತನು ಕುಂಬಾರನಾಗಿರುವುದಾದರೆ ఆయన కుమ్మరి ఉన్నప్పుడు ನಾವು ಏನಾಗಿದೆ? ಜೇಡಿ ಮಣ್ಣಾಗಿದೆ. మేమై ఉన్నాము, జిగటి మన్నై ఉన్నాము. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ರೂಪಿಸಲಿಕ್ಕೆ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. అయితే ఆయన మా ఒక జీవితాన్ని రూపించడానికి ನಮ್ಮ అధికారం ఉంది. ಜೀವಿತವನ್ನು ಸರಿಪಡಿಸುವುದಕ್ಕೆ ಅಧಿಕಾರ మా ಇದೆ. జీవితాన్ని సరిపరచడానికి ఆయనకు అధికారం ಅದೇ ఉంది. ಅಡೋನಾಯ್. ఆయనే అడోనాయ్. He is the owner. ఆయన యజమాని. ನಾವು ನಮಗೆ ಸ್ವಂತದವರಲ್ಲ. మేము మా
మాకు సొంతలు కాదు. ನಮ್ಮ ದೇಹ ನಮಗೆ ಸ್ವಂತವಾದದಲ್ಲ. దేహము మాకు సొంతం ಆದ್ರೆ కాదు. ನಾವು ನಮ್ಮ ಸ್ವಂತಕ್ಕಾಗಿ ಅದನ್ನು ಬಳಸ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే మేము మా సొంత కార్యముల కొరకు దీన్ని ఉపయోగిస్తున్నాము. అయితే ಯಜಮಾನ ఆ యజమాని ಅಡೋನಾಯ್ ಮೇಲೆ ಇದ್ದಾರೆ. ఆయన పైన ఉన్నాడు. ನೋಡಿ ಅವರು ಹೇಳುವಾಗ ತಂದೆ ನೀನೇ ನಮ್ಮ ತಂದೆ. వాళ్ళు చెప్తున్నారు తండ్రి నువ్వే మాకు తండ్రి. ನೀವು ನಮ್ಮ ಕುಂಬಾರನು, నువ్వు మాకు కుమ్మరి, ನಾವು ಜೇಡಿ ಮಣ್ಣಾಗಿದ್ದೇವೆ, మేము చిగటి మಣ್ಣి, ನೀನು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸ್ತಿ, నువ్వు మమ్మల్ని రూపిస్తావు. ಒಂದು ಜೇಡಿ ಮಣ್ಣಿನ ಮೇಲೆ చిగటి మన్ను పైన ಆ ಒಂದು ಕುಂಬಾರನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. ఆ కుమ్మరికి అధికారం ఉంది. ಅದನ್ನು ಹೇಗೆ ಬೇಕಾದರೂ ಅದನ್ನು ಉಪಯೋಗಿಸಬಹುದು. ఆయన దాన్ని ఏ రకంగా రూపించవచ్చు. ಹೇಗೆ ಬೇಕಾದರೂ ಅದನ್ನು ರೂಪಿಸಬಹುದು. దాన్ని ఏ రకంగా రూపించవచ్చు. 18ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಯೆರೆಮೀಯ 18వ అధ్యాయములో ಅಲ್ಲಿ ಯೆರೆಮೀಯನನ್ನ ದೇವರು ಒಬ್ಬ ಕುಂಬಾರನ ಮನೆಗೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದ. అక్కడ యెరెమీయని దేవుడు ఒక కుమ్మరిని పంపిస్తున్నాడు. ಕುಂಬಾರನು ಆ ಕುಮ್ಮರಿ ಅವನು ಜೇಡಿ ಮಣ್ಣಿನಿಂದ ಆ ಚಿಗಟಿ ಮಣ್ಣಿతో ಒಂದು ಪಾತ್ರೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದ. ಪಾತ್ರೆ చేస్తున్నాడు. ಆ ಪಾತ್ರೆಯನ್ನು ಮಾಡುವಾಗ ಆ ಪಾತ್ರೆಯನ್ನು చేసేటప్పుడు ಆ ಪಾತ್ರೆ ಕೆಟ್ಟೋಯಿತು. ಆ ಪಾತ್ರೆ ಅದು చెడిపోయింది. దేవుడు బయసిದ షేప్ ನಲ್ಲಿ ಬರಲಿಲ್ಲ. దేవుడు ಯೋಚಿಸಿದ ಅವಕಾಶ ರೂಪಾనికి రాలేదు. ಆಗ ಆ ಒಂದು ಕುಂಬಾರನು ಅప్పుడు ಆ ಕುಮ್ಮರಿ ಅದನ್ನ ತೆಗೆದು ಬಿಸಾಕಿ ಬಿಡದೆ దాన్ని తీసి పారవేసి ತಿರುಗಿ ಅದನ್ನು ರೂಪಿಸುತ್ತಾರೆ. ಮರಳ ಅದನ್ನು ರೂಪಿಸ್ತಾರೆ. ಹಾಗೆ ರೂಪಿಸಿಕೊಂಡು ಹಾಗೆ ಬರುವಾಗ అలాగే ರೂಪಿಸ್ತು వచ్చేట ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ. 6వ ವಾಕ್ಯములో చెప్తున్నాడు. ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಏನ್ చెప్తున్నారు? ಇಸ್ರಾಯೇಲ್ ಯೆಹೋವನು ಹೀಗನ್ನುತ್ತಾನೆ, ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರೇ, ಈ ಕುಂಬಾರನು ಮಾಡಿದಂತೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಮಾಡಕೂಡದು. ಇಸ್ರಾಯೇಲ್ ಮನೆತನದವರೇ, ಜೇಡಿ ಮಣ್ಣು ಕುಂಬಾರನ ಕೈಯಲ್ಲಿ ಹೇಗೋ ಹಾಗೆಯೇ ನೀವು ನನ್ನ ಕೈಯಲ್ಲಿದ್ದೀರಿ. ಹಲ್ಲೆಲೂಯ. ಆಮೇಲೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగట మందు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ಆಮೆನ್ ಆಮೆನ್. ದೇವರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರೇ, ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರಾದ ಈ ಕುಂಬಾರನು ಮಾಡಿದ ಹಾಗೆ ನಾನು ನಿಮಗೆ ಮಾಡಕೂಡದು. ಈ ಕುಮ್ಮರಿ మీకు చేసినట్లే నేను చేయకూడదు. ಇಸ್ರಾಯೇಲರೇ, ಇಸ್ರಾಯೇಲ್ ಮನೆತವರೇ, ಇಸ್ರಾಯೇಲ್ ಜೇಡಿ ಮಣ್ಣು ಕುಂಬಾರನ ಕೈಯಲ್ಲಿ ಇರುವ ಹಾಗೆ ಜೇಡಿ ಮಣ್ಣು ಕುಮ್ಮರಿ చేతిలో ఉండే ನೀವು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇದ್ದೀರಿ. మీరు మా చేతిలో ఉన్నారు. You are in my hand. నువ్వు నా చేతిలో, ನೀವು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇದ್ದೀರಿ. నువ్వు నా చేతిలో ఉన్నావు. ನಾನು ನಿಮ್ಮನ್ನು ರೂಪಿಸುವಾತನು, నేను నిన్ను ರೂಪಿಸುವಾತನು, నేనే నీకు యజమాని. ನಾನು ನಿನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಕರ್ತನು, నేను నిన్ను సృష్టించిన కర్త. ನಿನ್ನ ಮೇಲೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. నీ పైన నాకు అధికారం ఉంది. ನಿನ್ನ ಜೀವನ ಮೇಲೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. జీవితం పైన నాకు అధికారం ఉంది. ನಿನ್ನ ಶರೀರದ ಮೇಲೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. శరీరం పైన నాకు అధికారం ఉంది. ಕುಂಬಾರನು ఈ యొక్క కుమ్మరి ಆತನು ಬಯಸುವಾಗೆ ಅದನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. ఆయనకి ఎలా తోస్తుందో అలాగే చేస్తాడు. హల్లెలూయా. ಈಗ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಾಗೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ. దేవుడు అలాగే మమ్మల్ని కూడా ಈಗ ನಾವು ಬಯಸಿದಾಗೆ ನಾವು ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మాకు అనిపించిన రకం మేము చేయడానికి అవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ? మేమేం చేస్తాము? అడ్వైస్ టు అడ్వైస్, ఆలోచన ఇచ్చే వాళ్ళై ఉన్నాము. హల్లెలూయా. ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ? ఏమై ఉన్నాము? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಜೇಡಿ ಮಣ್ಣಾಗಿದೆ. మేము పక్కన ఉండడానికి చెప్పండి. ನಮ್ಮ ದೇವರು ಏನಾಗಿದ್ದಾರೆ? మా దేవుడు ఏమై ఉన్నాడు? ಕುಂಬಾರನಾಗಿದ್ದಾರೆ. కుమ్మరై ఉన్నాడు. ನಮ್ಮ ಜೀವನವನ್ನು ರೂಪಿಸಬೇಕು. ఆయన మా జీవితాన్ని రూపించాలి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವುದನ್ನು ಮಾಡುವುದಕ್ಕೂ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. మా జీవితంలో ఏమి చేయాలని కూడా ఆయన ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ఈ యొక్క వాక్యాన్ని ದೇವರು ಹೇಳುವಾಗ దేవుడు చెప్పేది ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ఎలా చెప్తున్నారు? ನನಗೆ ಅಧಿಕಾರ ಇಲ್ವಾ? నాకు అధికారం లేదా? ನನ್ನ ಸೃಷ್ಟಿ, ఇది నా సృష్టి. ನಾವು ಹೇಳ್ತೀವಿ, మేము చెప్తాము ಯಜಮಾನ, ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ప్రభువా. ಆದ್ರೆ ನಾವು ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟುಕೊಡುವುದಿಲ್ಲ. అలా చెప్తామంటే దానికి ನಾವು ಏನಂತೀವಿ? ಕುಂಬಾರ ಕುಂಬಾರ ಅಂತೀವಿ. కుమ్మరి అని మేము చెప్తాము. ಹೀಗೆ ರೂಪಿಸಬೇಡ, ಹಿಂಗೆ ಮಾಡು ದೇವರೇ. ఇలా చెయ్యకు, ఇలా చెయ్య దేవుడా చెప్తాము. ನನ್ನ ಜೀವನವನ್ನು ಹೀಗೆ ಮಾಡಬೇಡ, ಇದನ್ನ ಮಾಡಿಕೊಡು ದೇವರೇ. నా జీవితాల్లో దీన్ని చెయ్యకు, దీన్ని చేసి ఇయ్యండి. ಈ ತರ ಶೇಪ್ ಮಾಡಿದ್ರೆ ಇಷ್ಟ ಆಗುತ್ತಾ ದೇವರೇ? ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ದೇವರೇ. ఈ రకంగా రూపిస్తే నాకు ఇష్టమవుతుంది. ನಾವು ನಮ್ಮ ಜೀವನ ಕುರಿತಾಗಿ ದೇವರಿಗೆ ಅಡ್ವೈಸ್
ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మా జీవితాన్ని గురించి దేవునికి ఆలోచనలు చెప్తుంటాను. ದೇವರು ಕೇಳ್ತಾರೆ, దేవుడు వింటాడు, ನಿಮ್ಮ ಮೇಲೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಇಲ್ಲವಾ? దేవుడు చెప్తాడు, మీ పైన మాకు అధికారము లేదా? ಸೃಷ್ಟಿಯಾಗಿ ಮಾಡಿದ ನಿಮ್ಮ ಮೇಲೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಇಲ್ಲವಾ? సృష్టిగా చేసిన నీ పైన నాకు అధికారము లేదా? అధికార ಉಂಟು, నాకు చేయడానికి అధికారము ఉంది. ఆ ದೇಶನಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. ನಾವು ಅಡೋನಾಯ್ ಅಡೋನಾಯ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. అడోనాయ్ అడోనాయ్ అని చెప్తాము. ಯಜಮಾನ ఆయనే యజమాని. ಅದನ್ನು ಬಯಸುವುದನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ఆయన అనుకున్న ಹಾಗೆ ಕೆಳಗಡೆ ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಿ ನೋಡುವಾಗ ఈ ఒక వాక్యాన్ని ಆತನ గమనించినట్లయితే ಕೈಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೊಡುವಾಗ ఆయన చేతికి మా జీవితాన్ని సంపూర్ణంగా ఇచ్చేస్తాడు. ಮುಂದೋದಂತ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಆತನು ಸರಿಪಡಿಸ್ತಾನೆ. విరిగిపోయిన మా జీవితాన్ని సరిపరుస్తాడు. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಒಂದು ಜೀವನ ಹಲವಾರು ಕಾರ್ಯಗಳಿಂದ ಮುರಿದೋಗಿರಬಹುದು, ఒకవేళ అనేక కార్యముల నుండి మా జీవితం పగిలిపోయి ఉండవచ్చు. ದೇವರ ಹಸ್ತ అయితే దేవుని ಅದನ್ನು హస్తం ಸರಿಯಾಗಿ ರೂಪಿಸುತ್ತದೆ. దాన్ని సరిగా రూపిస్తుంది. ఆయనే కుమారి, ఆయనే ಬಾಸ್, ಒಬ್ಬ ಯಜಮಾನ కుమ్మరి యజమాని ತನ್ನ ಆಡಳಿತದಲ್ಲಿ ಇರುವಂತ ಯಾವುದೇ ಕಾರ್ಯವು ಕೂಡ ఆయన నియంత్రణలో ఉండే ఏ ఒక కార్యమైన కూడా ಕೆಟ್ಟು ಹೋಗಲಿಕ್ಕೆ ಬಯಸುವುದೇ ಇಲ್ಲ. అది చెడిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದರಲ್ಲಿ ಬಾಧೆ ಉಂಟು ಮಾಡುವುದಕ್ಕೆ ಆತನು ಯೋಚನೆ ಮಾಡುವುದೂ ಇಲ್ಲ. అందులో బాధలు కలగడానికి కూడా ఆయన ఇష్టపడరు. ಅದು ಒಳ್ಳೆಯದನ್ನೇ ಬಯಸುತ್ತಾರೆ. ఆయన మంచిదే ఎదురు ನಮ್ಮ చూస్తాడు. ಜೀವನದಲ್ಲಿ మా యొక్క జీవితంలో ರೂಪಿಸುವುದಕ್ಕೆ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. దేవుడు రూపించడానికి ఆయనకు ನಮ್ಮ అధికారం. ಜೀವನದಲ್ಲಿ ಯಾವುದನ್ನು ತೆಗೆಯುವುದಕ್ಕೆ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಇದೆ. మా జీవితంలో ఏ ఒక్క దాన్ని తీయడానికి ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಯಾವುದನ್ನು ಕೊಡುವುದಕ್ಕೂ ಆತನ ಅಧಿಕಾರ ಇದೆ. మా జీవితంలో ఏ ఒక్క కార్యమును కూడా ఇవ్వడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన యజమాని, ಆತನ ಯಜಮಾನ, ఆయన ಆತನ యజమాని, ದಣಿ, ఆయనే మా ಆತನ ಒಡೆಯ. ನಾವು ಒಡೆಯ ದನಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಮುಖ್ಯವಲ್ಲ. మేము యజమాని ధని అని చెప్పేది ముఖ్యం ಆತನ కాదు. ಕೆಳಗಡೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. ఆయన కింద మమ్మల్ని ನಮ್ಮ ಸಮರ್ಪಿಸಿ ಜೀವನವನ್ನು ಆತನ ಕುಮಾರನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಜೇಡಿಮಣ್ಣಂತ ಹೇಳಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ದೊಡ್ಡದಲ್ಲ. ఆయన కుమ్మరి, మేము జిగటి మన్నని మేము చెప్పడం అవసరం కాదు. ಆ ಕುಂಬಾರನು అయితే ఆ కుమ్మరి ಜೇಡಿ ಮಣ್ಣಾದ ನನ್ನನ್ನು ರೂಪಿಸಬೇಕು. జిగటి మన్నైన మమ్మల్ని ನಾವು రూపించాలి. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. మమ్మల్ని మేము ಆಗ సమర్పించాలి. ಮಹಿಮೆಯಾದ ಪಾತ್ರೆಯಾಗಿ ದೇವರು ರೂಪಿಸ್ತಾನೆ. అప్పుడు మహిమ కలిగిన ఒక పాత్రగా మమ్మల్ని ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ಪಾತ್ರೆಯಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ರೂಪಿಸ್ತಾನೆ. ఉపయోగించబడవలసిన ಮುರಿಯಲ್ಪಟ್ಟ ನಮ್ಮ ಜೀವನವನ್ನ ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳು ಕಾಣದಾಗೆ ಸುಂದರವಾಗಿ ರೂಪಿಸುತ್ತಾನೆ. విరిగిపోయిన మా యొక్క జీవితాన్ని సుందరముగా ನಮ್ಮ రూపిస్తాడు. ಜೀವನ ಯಾವುದೇ ಹಿಂಜಾರಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗಿದ್ರು ಕೂಡ మా జీవితంలో ఎక్కడ మేము వెనకబడిపోయినా కూడా ತಿರುಗಿ ಆತನ ಮುಂದೆ ತರುತ್ತಾನೆ. మరలా ముందుకు తీసుకొని ಆಮೇಲೆ వస్తాడు. ಈಗಾಗಲೇ ಸಮಯ ಆಗ್ತಿದೆ ಇರುವಂತ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోట లేచి నిలబడి ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని పరిచయం. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ మా యొక్క దేశం 140 ಕೋಟಿಗಳಿಗಿಂತ ಮೇಲಾದ ಜನರು 140 కోట్లకు అధికమైన ప్రజలు ಈ ఉన్నారు. ಚೂಸನ್ನಸ್ ఆయన ಆರಿಸಿಕೊಂಡಿದ್ದ ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు. ಆತನ ಯಜಮಾನ ఆయన యజమాని. ಅಡೋನಾ ನಮ್ಮ ಜೀವಿತ ಮೇಲೆ మా యొక్క జీవితముపై ಅಧಿಕಾರವುಳ್ಳವ. అధికారం ఉన్నవాడు. ಕೆಲವು ಸತಿ ನಾವು ಆತನಿಗೆ ಆತನ ಕೆಳಗಡೆ ಬಿಟ್ಟುಕೊಡುವುದಿಲ್ಲ. అయితే కొన్ని సమయంలో మమ్మల్ని ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಲ್ಪಡಬೇಕು. ఆయన అధికారములకు మమ్మల్ని సమర్పించాలి. ఎందుకంటే మమ్మల్ని ఆయన రూపించగలిగిన వాడు. ಆತನು ನಮ್ಮ ಯಜಮಾನ. ఆయన మా యొక్క యజమాని. ಆತನಿಗಾಗಿ ನಾವು ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన కొరకై మమ్మల్ని ನಮ್ಮ ಜೀವನವಾಗಲಿ, మా యొక్క ನಮ್ಮ జీవితం ದೇಹವಾಗಲಿ, మా దేహమై ನಮಗೆ ಸ್ವಂತವಾದದಲ್ಲ. అది మాకు సొంతము కాదు. ದೇವರ ಪ್ರಾಪರ್ಟಿ, అది దేవుని యొక్క సొంత. ದೇವರ ಆಸ್ತಿ, దేవుని యొక్క ఆస్తి. ನಮ್ಮ ದೇವರ ಆಸ್ತಿ, దేవుని యొక్క సొంత. ನಮ್ಮ ದೇಹ ದೇವರ ಆಸ್ತಿ. మా దేహము ಅದನ್ನು ನಾವು ನಮಗಾಗಿ ಬಳಸಿಕೋಬಾರದು. మా కొరకై దాన్ని మేము ಪಾಪದ ಸಂತೋಷಕ್ಕೋಸ್ಕರ ಅದನ್ನು ಉಪಯೋಗಿಸಬಾರದು. మా యొక్క సంతోషం కొరకై దాన్ని ಈ ದೇಹ ದೇವರದು, ఈ దేహము ದೇವರಿಗೆ ಸ್ವಂತವಾಗಿದೆ. దేవునికి సొంతమైనది. ಮೊದಲನೇ ಯಾವ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಮುರಿಯಲ್ಪಟ್ಟಿದ್ದರು, అయితే మా జీవితంలో ఏ ఒక్క కాలంలో ಸನ್ನಿವೇಶಗಳಿಂದ ಒಡೆಯಲ್ಪಟ್ಟಿದ್ದರು ఏ ಕೂಡ ఒక్క సన్నివేశంలో మేము వెనకబడ్డాము. ದೇವರು ಸುಂದರವಾಗಿ ತಿರುಗಿ ರೂಪಿಸ್ತಾರೆ. అయితే దేవుడు ಆತನ ಹಸ್ತದಲ್ಲಿರುವಂತಹ ಸುಂದರವಾದ ಪಾತ್ರೆಗಳಾಗಿ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. ఆయన హస్తములో ఉండే సుందరమైన ఒక పాత్రగా మమ్మల్ని రూపిస్తారు. ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಿಗೆ ಉಪಯೋಗ ಆಗುವಂತ ಒಂದು ಪಾತ್ರೆಯಾಗಿ ದೇವರು అన్ని ರೂಪಿಸುತ್ತಾರೆ. కార్యములకు ఉపయోగించగలిగే రకంగా మా పాత్రగా ಅದೇ ఆయనే అడు. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే దేవుడు చెప్తున్నాడు, ನೀನು ನಡೆಯತಕ್ಕ ಮಾರ್ಗವನ್ನು ನಿನಗೆ ಬೋಧಿಸುವೆನು. నడవలసిన ಹಾದಿಯಲ್ಲಿ ನಾನು ನಡೆಸ್ತೇನೆ, నేను నడిపిస్తాను, ನಾನು ನಿನಗೆ ಇನ್ಸೈಟ್ ಕೊಡುತ್ತೇನೆ, ನನಗೆ ఆలోచన ఇస్తాను, ಆಲೋಚನೆ ಕೊಡುತ್ತೇನೆ. నేను నీకు ನಿನ್ನ ఆలోచన ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆಯತಕ್ಕಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಡೆಸ್ತೇನೆ. జీవితంలో నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఆయనే అడు. ನಾನೇ ನಿನ್ನ ಕರ್ತನಾದ ದೇವರು. నేనే నీకు ప్రభు అయిన ಓ, దేవుడు. ಇವತ್ತೆಷ್ಟು ಜನ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಭಯ
ಜೀವನದ ಮೇಲೆ, ఆ ఒక్క జీవితం ನಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ ఆ ఒక్క కుటుంబం ಆತನೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡಲಿ. ఆయనే నియంత్రణ ಅಡೋನಾ ಆತನ ಆಳ್ವಿಕೆ ಮಾಡಲಿ. ఆయన నడిపించాలి. ಅಡೋನಾ ಯಜಮಾನ, ಓನರ್, ನಮ್ಮ ಜೀವನದ ದಣಿ, ನಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಯಜಮಾನ, జీవితానికి యజమాని, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಯಜಮಾನ, కుటుంబానికి యజమాని. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ನೋಡು, ప్రార్థన చేయి. ದೇವರೇ, దేవుడా, ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡು, నా కుటుంబాన్ని మీరు ನನ್ನ నడిపించు, ದೇಹವನ್ನು ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡು. నా దేహాన్ని మీరు ನನ್ನ నడిపించు, ದೇಹವನ್ನು ನಾನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬಾರದು, నా ఒక దేహాన్ని నేను ನನ್ನ నడిపించు, ದೇಹವನ್ನು ಲೋಕವು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬಾರದು, నా దేహాన్ని లోకము ನನ್ನ నడిపించు, ದೇಹವನ್ನು ಪಾಪವು ಆಳ್ವಿಕೆ నా ಮಾಡಬಾರದು. దేహాన్ని పాపము నడిపించు. ನೀನೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡು ದೇವರೇ. మీరు నడిపించండి దేవా. ಯಜಮಾನನೇ, యజమానుడా, ಸರ್ವ ಅಧಿಕಾರವುಳ್ಳವನೇ, సర్వ సకల అధికారము పొందినవాడు, ನಾವಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇನೆ నీ ఒక నడిపింపుకి ఇస్తున్నాను. ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ. అలాగే మమ్మల్ని సమర్పిస్తున్నాను. ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆ, పరిశుద్ధుడైన ప్రేమ, ಒಂದು ಒಳ್ಳೆ ಆರಾಧನೆ ದಿನದಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. నీ ఒక మంచి ఆరాధన దినమును ಅಡೋನಾಯ್, ನಮ್ಮ ಯಜಮಾನನೇ, మా ఒక యజమాని, ನಮ್ಮನ್ನು ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಕುಂಬಾರನೇ, మా ఒక కుమ్మరి, ರೂಪಿಸುವಾತನೇ, ಈ రూపించగలిగిన ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದ ఈ ఆరాధనకు వచ్చిన ಯಾರು ಜೀವನಗಳೆಲ್ಲ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿದೆಯೋ ఎవరెవరి జీవితాలు విరగబడ్డాయో ನೀನು ರೂಪಿಸಪ್ಪ. మీరు రూపించండి. ಕುಂಬಾರನೇ, ನೀನು ರೂಪಿಸು. వాళ్ళ జీవితాన్ని కుమ్మరి మీరు ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ಕಾರ್ಯಗಳು ತಿರುಗಿ ರೂಪಿಸಲ್ಪಡಲಿ ಅಪ್ಪ. రూపించబడిన కార్యములు వాళ్ళ ಅವರ ಜೀವಿತಗಳು ರೂಪಿಸಲ್ಪಡಲಿ, వాళ్ళ జీవితాలు ಅವರ రూపించబడాలి. ಕುಟುಂಬಗಳು ರೂಪಿಸಲ್ಪಡಲಿ వాళ్ళ ಅಪ್ಪ. కుటుంబాలు ಈ రూపించబడాలి. ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ ఈ ఒక నెలలో దేవుడు చెప్పిన ಮುಂದೆ రకంగా ನಡೆಸು ಸ್ವಾಮಿ, మీరు ముందుగా ఉండి నడిపించండి. ನೀನು ನಡೆಸು ದೇವರೇ. మీరు నడిపించండి. ಈ ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ ನಡೆಸು, ఈ నెల సంపూర్ణ, ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಡೆಸು ಅಪ್ಪ. ఈ వార సంపూర్ణంగా మీరు ಯಜಮಾನನೇ, నడిపించండి. యజమాని, ನಿನ್ನ ಆಡಳಿತಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಟ್ಟು మీ యొక్క ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಕಾರ್ಯಕ್ರಮం ಸಂಪೂರ್ಣంగా సమర్పిస్తున్నాను. ಆರಾಧನೆ ಬಂದ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೀನು ಮುಟ್ಟಿ ಆಶೀರ್ವದಿಸು. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు ಬಲಹೀನತೆಗಳು ನೀಗಿ ಹೋಗಲಿ ಅಪ್ಪ. బలహీనతలు వాళ్ళని విట్టి ಮನಸ್ಸಲ್ಲಿರುವ ಭಯಗಳೆಲ್ಲ ನೀಗಿ ಹೋಗಲಿ ಅಪ್ಪ. అన్ని భయములు వాళ్ళని విడిచిపెట్టారు. ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು ಉಂಟಾಗಲಿ ಸ್ವಾಮಿ. జీవితంలో కుటుంబంలో అద్భుతాలు ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಸಮಾಧಾನ వాళ్ళ ಉಂಟಾಗಲಿ. కుటుంబంలో సమాధానం జరుగుతుంది. ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಸದುತ್ತರ ಸಿಗಲಿ. వాళ్ళ ప్రార్థనలకు సదుత్తరం దొరుకుతుంది. ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಉನ್ನತಿ ಸಿಗಲಿ ಅಪ್ಪ. వాళ్ళ పనిలో ఉన్నతమైన ఒక స్థానం దొరుకుతుంది. ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡುವಂತರಿಗೆ ದೈವಿಕ ಜ್ಞಾನ ಉಂಟಾಗಲಿ. విద్యాభ్యాసం చేసే వాళ్ళకి దైవిక జ్ఞానం ನಾವಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ మీ యొక్క ನಮ್ಮ ಪ್ರಸನ್ನತೆ మీ యొక్క ప్రశ్న ಮುಂದೆ ನಡೆಸಲಿಕ್ಕಂತಾನೆ ముందుగా నడిపించుగా ನೀನು ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ. ನಿನಗೆ ಎಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. అన్ని ఘనత మహిమను ನಮ್ಮ సరిస్తాం. ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ఆ రక్షకుడు యజమాని ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ ತಂದೆ, జీవము కలిగిన ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ನನ್ನ ಸಹೋದರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನಿತ್ಯ ಐಕ್ಯತೆಯು ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಎದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್. ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಇದು ಒಂದು ಆಶೀರ್ವಾದದ ವಾರವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಇರಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.